బట్ మీరేంటి కంప్లీట్ ఓవరాల్ గా అందరి దేవుళ్ళని ఇక్కడ సెటప్ చేసేసారు? సెటప్ అనే కాదు, సృష్టికర్త శివయ్య, శివశక్తి అలా కలుసుకుంటేనే అన్ని దేవుళ్ళు అన్ని రూపాలు ఒకటే. అంటే గుళ్ళల్లోనో ఎక్కడో లేదంటే వేరేలాగా పెట్టుకుంటారు కానీ ఆఫీసులు పెట్టుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆఫీసులు అంటే అమ్మా మనం గుళ్ళల్లో ఉండేది వాళ్ళు వేరు. సో ఇప్పుడు కోయదరులకి అంటే పూర్వకాలం నుంచి వస్తున్నదా ఇదంటే ఏమన్నా మీరు విద్యలు నేర్చుకున్నారా? ఇది విద్యగా తల్లి. కానీ అవతల వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకొని మరి సొల్యూషన్ ఇచ్చేంత కేపబిలిటీ మరి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారు కొన్ని వేర్లు గాని కొన్ని వశీకరణలు గాని. మీరు వశీకరణలు కూడా చేస్తారా? వశీకరణ అంటే చెప్పి నిజం చెప్పండి, చెడుకు కూడా చాలా మంది వస్తారు చెప్పడానికి. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు వేరే వాళ్ళంటే పడదు. గురుజీ చేయండి అంటే మీరు చేయరా? నాకు కానీ మీకు వచ్చా విద్యలు? ఒక జాబ్ పరంగా రావట్లే, ముందుకు పోవట్లే అంటే వాటికి ఏర్లు ఉంటాయి మా దగ్గర. సంజీవ్ ఇప్పుడు మీరు ఇట్లాంటివి చేస్తే మరి ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి కదా, ఎందుకు అవుతలేరు గురుజీ? నీకు ముందే చెప్పి నేను ఇక్కడ ఫ్యామిలీ పరంగా కానీ రియల్ ఎస్టేట్ వాట్ ఎవర్ స్టడీస్ అయినా కానీ ఇప్పుడు గురుజీలకు ఏం ప్రాబ్లంలు ఉండవా? మీకు ప్రాబ్లమ్ వస్తే ఎవరు చూస్తారు? మీరే చూసుకుంటారా? సో బేసిక్ గా ఇంకొక డౌట్ ఏంటంటే పొలిటీషియన్ల కంటే కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ కంటే కూడా గురుజీలు ఎక్కువ సంపాదిస్తారు డబ్బులు. అదే వేరే వాళ్ళకి పరిష్కారం చూపే వాళ్ళు మీకు మీరు ఎందుకు పరిష్కారం చూపించుకోలేదు అనేది నా డౌట్. అది ఉండదు కదమ్మా. మీరు పూజ మన ఆఫీస్ లో చేపిస్తారా వాళ్ళ ప్లేసెస్ కి వెళ్ళి చేస్తారా? వాళ్ళ ఆఫీస్ లో వెళ్తాను కాదు, ప్రాబ్లం వాళ్ళు చెప్తారా మీరు గుర్తిస్తారా స్వామి? మనం మంచి వస్తే మనం తెలిసిపోతుందా తల్లి. ఓకే ఇప్పుడు నువ్వు వచ్చావు, ఇప్పుడు నేను నన్ను చూసి చెప్పండి ప్రాబ్లమ్స్ ఏమేమి. నువ్వు వచ్చావు, నువ్వు వచ్చినప్పుడు దీని గురించే వచ్చావు, నువ్వు వచ్చి ఏం చేస్తావు? స్వామి ఇలా మాకు ఇబ్బందులు ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చెప్పలేదు నాకేం ప్రాబ్లం ఉందని నేను చెప్పలేదు, బట్ మీరు కనుక్కోవాలి కదా నా మొహం చూసి. నీ సంగతి పక్కన పెట్టు. చాలా పెద్ద టాపిక్ దయ్యాల గురించి మాట్లాడుకుంటే మీకు కనిపిస్తాయా దయ్యాలు? ఎన్నో సార్లు. సో ఈ మధ్య కాలంలో సౌందర్య అని దేవత అని నాగకన్య అని చాలా మంది వస్తుంటారు, మీరు చూస్తుంటారా యూట్యూబ్ జనరల్ గా? మాకు చదువు ఎక్కడ తల్లి? చదువు లేదు కానీ వీడియోలు చూస్తే అర్థమవుతుంది కదా. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ అలంకృత. సో వెల్కమ్ టు E96. ఈ రోజు అయితే మనం ఒక స్వామీజీ గారి దగ్గరకు వచ్చామండి. సో మీ అందరికీ తెలుసు లక్ష్మణ్ రాజ్ గురువు గారు అయితే ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో చాలా మంది ఈ మధ్య కాలంలో మన ఛానల్స్ లో చూస్తూనే ఉన్నాం కదా, ఇలాంటి డివోషనల్ వైజ్ గానే మనం వీడియోస్ తీయడం జరిగింది. కాబట్టి ఈ రోజు అసలు ఎంత నిజమో ఎంత వాస్తవమో ఎంతవరకు నిజాలు చెప్తున్నారు అనే విషయం గురించి మనం ఈ రోజు అయితే మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? బాగున్నాము. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు బేసిక్ గా. ఎందుకంటే చాలా మంది చాలా నమ్మకాలతో వస్తుంటారు మీ దగ్గరికి. వాళ్ళందరికీ మీరు ఏ నమ్మకంతో నమ్మకం ఇస్తారో నాకు తెలియదు. అసలు వచ్చే భక్తులు కూడా మీ దగ్గరికి అంటే మీరు ఇప్పుడు ఆల్ టైప్ ఆఫ్ పెట్టిరు సార్, వ్యాపార పరంగా పెట్టిరు, భార్యాభర్తలు పెట్టిరు, అన్నిటి గురించి కంప్లీట్ గా మనిషికి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో అన్ని చూస్తా అని చెప్పారు. మరి మీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఎక్కువగా చూయించుకోవడానికి? ఇప్పుడు అడిగావు కదా, ఇప్పుడు ఫలాని వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారు అని మనం చెప్పేదానికంటే ముందు మనకి మెయిన్గా నమ్మకం. ఓకే, ఆ నమ్మకంతోనే మనం ఏం చేయాలనుకున్నా కూడా. నమ్మకం లేని దానికి మనం ఎవరేం చేయలేము. అంటే నమ్మకం అంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్మాలా దేవుని నమ్మాలా? మేము దేవుడిని నమ్మాలి, మనల్ని నమ్మాలి. ఇప్పుడు దేవుడు ఉంటేనే మనం ఉన్నాం. దేవుడు లేని నువ్వు లేవు, నేను లేను, ఎవరు లేరు. ఇచ్చిందా? దేవుడు తర్వాతనే మనం అందరం. దేవుడి కంటే మనం ఎవరు గొప్ప కాదు. కానీ దేవుడు ఉంటేనే ఏ శక్తి కానీ మనం చేయగలిగేంత శక్తి మనకి ఉంది. ఆ దుర్గాదేవి కానీ ఆ కాళీ కానీ సమ్మక్క సారక్క మేము నమ్మే దేవుళ్ళు, ప్రతి దేవుళ్ళు శక్తులు ఉంటేనే ఆ శక్తిని బట్టే ఈ రోజు ఇక్కడ కూర్చొని ఇలాంటి మీడియా వాళ్ళతో మాట్లాడతానే కూడా ఆ దైవ సన్నిధమే. ఈ రోజు నువ్వు వస్తావని నాకు తెలియదు, అనుకోకుండా మీరు వచ్చారు, వచ్చి మాట్లాడుతున్నారు. వచ్చిన వాళ్ళు గౌరవించాలి కదా, అది కూడా ఒక దైవ సృష్టి. ఈ రోజు మనం కలవాలి, నాతో నువ్వు మాట్లాడాలి, ఇంటర్వ్యూ చేయాలి అని ఆ దేవుడు సృష్టిస్తేనే ఈ రోజు నువ్వు వచ్చావు. అది మనకు మెయిన్గా ఆ నమ్మకం అనేది కుదరాల. ఆ నమ్మకాన్ని బట్టే ఏదైనా చేయగలుగుతాం. ఓకే ఓకే అండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇలా ఎవరికైతే చెప్తుంటారో వాళ్ళందరూ కూడా ఎవరైనా పర్టికులర్ గా ఒకటే దేవుని నమ్ముకుంటారు. ఒకటి కాళికామాతనా, లేదంటే ఆర్ఎల్స్ కనకదుర్గనా, లేదంటే ఎల్లమ్మనా, లేదంటే ఆంజనేయ స్వామి. బట్ మీరేంటి కంప్లీట్ ఓవరాల్ గా అందరి దేవుళ్ళని ఇక్కడ సెటప్ చేసేసారు? సెటప్ అనే కాదు, ఓకే అన్ని దేవుళ్ళు ఒకటే. మనం పెట్టుకున్న పేర్లు మనిషికి ఎలా పేర్లు పెట్టుకుంటాము, ఒకళ్ళ పేర్లు రకరకాల పేర్లు పెట్టుకుంటాం.
అట్లకనే దేవుళ్ళు కూడా అన్ని రూపకం. సృష్టికర్త శివయ్య, శివశక్తి అలా కలుసుకుంటేనే అన్ని దేవుళ్ళు అన్ని రూపాలు ఒకటే. కానీ వాళ్ళ అవతారాలను బట్టి వాళ్ళు దేవుళ్ళు, మనం ఒక దేవుడు ముఖ్య వాళ్ళు ఒకరు, ఒక దేవుడు ముఖ్య ఒకరు, అన్ని సృష్టించింది ఒకటే మహా ఇష్టం. ఆ దేవుడు ఆ శ్రీ శివయ్య ఆశీర్వాదంలోనే అన్ని దేవుళ్ళు, ప్రతి దేవుడు కూడా ఒక రూపకం. ఆ రూపకంతోనే పేర్లు అవతారాలు. ఈ అవతారాలను బట్టి మనం చూస్తున్నాం కానీ అంతా ఒకటే. ఓకే, సో అంతా ఒకటే అంటారు. మీ దగ్గరికి వచ్చేస్తే అసలు మీరు ఇక్కడ మన తెలంగాణ వాళ్ళే అయినా కానీ అసలు మీరు ఇక్కడ లేరు, మధురై తమిళనాడు అని విన్నాను. బట్ ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి సార్? అంటే నేను చిన్న వయసు కాడ నుంచి మేము కోయవాళ్ళం. కోయరాజు అంటే మా తాతల కాలం నుంచి మేము తలకి గుడ్డ కట్టుకొని, తలపాక కట్టుకొని, వీక పెట్టుకొని ఊర్లో తిరిగేవాళ్ళం. ఆఫీసులలో పెద్ద పెద్ద దొరలకి, రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళకి పోయి కొన్ని విషయాలు చెప్పుకుంటా తిరుగుతాం మేము మా తాతల కానించి. అయితే ఇప్పుడు కొన్ని సంవత్సరాల కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఆఫీసులలో పోయి కలవాలన్నా ఇంత ముందులక లేదు ఇప్పుడు అవకాశం. లోనకి పోవాలన్నా ఈ డ్రెస్సులలో ఎవరు పంపిస్తారు లోనకి. అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా ఆఫీసులు పెట్టుకొని కూర్చుంటే మనకు తెలిసిన దొరలు డైరెక్ట్గా మన దగ్గరికి వస్తారు, వాళ్ళ సమస్యల గురించి వచ్చి కలుస్తారు. కానీ నేనైతే పుట్టి పెరిగింది భద్రాచలం, కోనవరం, మాది లోనకి చాలా గూడాలు, మా కోయ గూడాలు. కానీ ఆ తెగలు మొత్తం మారినాయి. తెగలు మారటంలో వాళ్ళు కొంతమంది వాళ్ళు మేడారం అయిన వాళ్ళు కొంతమంది అట్లా చీలిపోయి కొన్ని గూడాలు తెగలిపోయి ఏరు దుక్కులు చేరుకున్నారు. అయితే ఇప్పుడు నేను 30 సంవత్సరాల కానించి తమిళనాడులో ఉంటాను, మధురైలో. నాకు మధురైలో శిక్షణ కాదమ్మా, నాకు అక్కడ ఇట్లకనే ఆఫీస్ ఉంది అక్కడ. నేను అమ్మవారి ఆశీర్వాదంతో, దుర్గాదేవి ఆశీర్వాదం, మధురై మీనాక్షమ్మ అనుగ్రహంతో నేను మధురైలో కూడా 30 సంవత్సరాల కాంచి ఆఫీసు పెట్టి అక్కడ కూడా చూస్తున్నా. అయితే మాకు కొంతమంది వాళ్ళు తెలిసిన వాళ్ళు, అనుకున్న వాళ్ళు, కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద దొరలు కూడా, రాజుగారు ఎక్కడో తమిళనాడు అంటే మీరు రావాలంటే ఇబ్బందిగా ఉందండి, మన హైదరాబాద్లో ఉంటే మనకి కలుస్తానికి కూడా బాగుంటుందని చెప్పడంలో ఇక్కడ ఆఫీస్ పెట్టిన 2 సంవత్సరాలు ఇది ఇక్కడ పెట్టి 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నా. నువ్వు అడిగింది కరెక్ట్. బేసిక్ గా మీలాంటి స్వామీజీలు, దైవ భక్తి ఉన్న వాళ్ళు, లేదంటే వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు అంటే గుళ్ళల్లోనో ఎక్కడో లేదంటే వేరేలాగా పెట్టుకుంటారు, కానీ ఆఫీసులు పెట్టుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఆఫీసులు అంటే అమ్మా మనం గుళ్ళల్లో ఉండేది వాళ్ళు వేరు, అయ్యగారు ఉంటారు గుళ్ళల్లో, బ్రాహ్మణులు, అయ్యగారులు, పండితులు, వేద పండితులు వాళ్ళు గుళ్ళల్లో ఉంటారు. మేము గుళ్ళో ఉండడానికి మాకు సంబంధం లేదు కదా, మేము కోయరాజులం. ఆఫీస్ పెట్టుకుంటే మళ్ళీ కమర్షియల్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వెళ్ళిపోతుంది కదా. కాదు, మేము కోయరాజులం కాబట్టి గుళ్ళకి పూజలో ఉండడానికి మాకు సంబంధం ఉండదు. వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి పెద్దవాళ్ళు, పండితులు, పూర్వైతులు వాళ్ళు గుళ్ళల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మేము కోయరాజులం కాబట్టి బయట తిరిగేదే. మేము బయట తిరగటం, పెద్ద పెద్ద దొరలు కలవటం, వాళ్ళ సమస్యల గురించి ఏదైనా ఉంటే మేము చెప్పటం, కొన్ని వేర్లు కానీ కొన్ని సంజీవులు కానీ వాళ్ళ సమస్యల బట్టి ఇవ్వటం, చేయటం, దానివల్ల అట్లా. కానీ ఇప్పుడు తిరగాలంటే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఆఫీస్ పెట్టుకుని మనకు తెలిసిన వాళ్ళు దొరలు వస్తారు, వాళ్ళు నేరుగా కలుస్తారు, వాళ్ళ సమస్యలు ఉంటే మనకు చెప్తారు. బయట రోడ్డు మీద చెప్పలేదుగా. ఇంట్లో ప్రతి ఒక్కరికి సమస్యలే, కుటుంబ సమస్యలు కావచ్చు, భార్య భర్తల సమస్యలు కావచ్చు, పిల్లల మాట అనుకుంటూ ఉండటం కావచ్చు, బిజినెస్ పరంగా కంపెనీలు పెట్టి పెద్ద పెద్ద బిజినెస్ పెట్టి కూడా డల్ అయ్యి సేల్ కాకుండా ముందుకు పోలేక చాలా లోతులో పడిపోయి ఎలా అని వాళ్ళు తెలియక అలాంటి వాళ్ళు ఉంటారు. పబ్లిక్లు ఎక్కడ పెడితే అక్కడ రాలేదు కదా. ఆఫీస్ ఉంటే వాళ్ళు వస్తారు, వాళ్ళ సమస్యలు చెబుతారు, గురువుగారు ఇలా ఉందండి మా పరిస్థితి, మాకు ఏంటండి చెప్పండి అడుగుతారు, మాట్లాడటానికి బాగుంటుంది. దానివల్ల మనకి ఆఫీస్ ఉంటే బాగుంటుంది అన్నట్టు ఆలోచనతోటి పెట్టాం, అంతే తప్ప ఏం లేదు. సో ఇప్పుడు కోయదరులకి అంటే పూర్వకాలం నుంచి వస్తున్నదా ఇదంటే ఏమన్నా మీరు విద్యలు నేర్చుకున్నారా? ఇది విద్యగా తల్లి, ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు, నేర్చుకుంటే వచ్చేది కాదు, మనం ఒకరికి నేర్పేది కాదు. మా తాతల కాలం నుంచి మా తాత నాన్న, మా నాయన, మేము మా పరంపర నుంచి ఇది మాకు కులవృత్తి. ఎందుకంటే మా తాతల కాడి నుంచి మాకు పుట్టకతో వచ్చింది తప్ప నేర్చుకుంటే వచ్చేది కాదు, చదువుకుంటే వచ్చేది కాదు. ఒకరికి మనం నేర్పాలన్నా, ఒకరి దగ్గర నేర్చుకోవాలన్నా అది వచ్చే విద్య కాదు అది. కానీ అవతల వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకొని మరి సొల్యూషన్ ఇచ్చేంత కెపాబిలిటీ మరి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి అమ్మవారు, ఆ దుర్గాదేవి ఉంది కదా, మేము మొక్కే దేవత. మాకు ఫస్ట్ గా నుంచి మా కట్టుబాట్లు, మా ఆలోచనలు, మా ఆచారాలు వేరు. ఎందుకంటే మాకు అదే మాకు లెక్క. మనిషిని చూడంగానే ఆ మనిషిలో ఉండవలసిన ప్రభావము, ఏం ప్రభావము, దేని వల్ల ఇబ్బంది పడుతున్నాడు, కుటుంబ సమస్యలు ఏంటి, ఆరోగ్య సమస్యలు ఏంటి అని చెప్పి కొంత అంజనం వేస్తాం మేము. తెలిసిందా? అంజనం వేసిన అంజనం అంటే ఇది ఇలా ఉంటుంది. తెలిసిందమ్మా? ఈ ఆకు మీద తమలపాకు మీద వేసి అంజనం పెట్టినప్పుడే ఆ అంజనంలో చూసినప్పుడు వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకున్న గ్రహాలు కొన్ని మనకు చెబుతారు. వాళ్ళు కూడా చెబుతారు, గురువుగారు మాకు ఇన్ని రోజులుగా ఇబ్బందిగా ఉందండి, ఏ పని చేయలేకపోతున్నాం, ముందుకు పోలేకపోతున్నాం, వ్యాపార పరంగా అన్ని డల్ అయిపోతున్నాయి, కుటుంబం ఏది అనుకూలంగా లేదు, భార్య భర్తల మధ్యలో సమస్యలు వస్తున్నాయి, పిల్లల మాట ఇంటలే, చదువు ముందుకు పోవట్లే,
అసలు ఒకటి పోతే ఒకటి వస్తుంది. ఈ సమస్యలు మాకు ఏందన్నప్పుడు దాని మీద మనం అంచనా చేస్తాం. చేసి ఆ సమస్యలు వాళ్ళకు ఉన్నాయా లేవా, ఉంటే ఏం చేయాలి అన్న దాన్ని బట్టి మనం చూసి అన్ని విధాలుగా చెప్తుంటాం. అన్ని విధాలుగా చెప్తుంటారు. సో ఇప్పటి వరకు మీ దగ్గరికి వచ్చిన భక్తులే కానివ్వండి, లేదంటే మీ మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళకి ఒక 80% అన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరికినాయా? ఎంతమందికో ఎంతో ఒక ఊర్లోనే కాదమ్మా, ఎక్కడ తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ నమ్మకం మెయిన్. నమ్మకంతో వచ్చిన, నమ్మకం లేనప్పుడు నువ్వు ఎంత నిజం చెప్పినా ఏది చేసినా వాళ్ళకి అది వర్కౌట్ కాదు. ఆ నమ్మకం ఉండాలి మెయిన్గా. నమ్మినప్పుడే దేవుడు ఉన్నాడు. నమ్మకం లేదు ఎక్కడ దేవుడు లేడు. ఆ నమ్మకంతో మనం చేసే పని, మన మీద ఒక నమ్మకం, గురువు గారు చేస్తాడు అన్న ఒక నమ్మకం కలిగినప్పుడే అది ఎలాంటి సమస్య కానీ, ఎలాంటి ప్రాబ్లం కానీ దాన్ని క్లియర్ చేయొచ్చు. మనం వచ్చిందా చేసిన ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లాలు, భార్య భర్తల సమస్యలతోటి ఇడిపోయే కాడికి వచ్చి, ఇడాకుల కాడికి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మందిని కలిపారు. మంచి కోసం, చెడు కోసం కాదు. పిల్లలకి పెళ్లిళ్ళు కాకుండా 29 సంవత్సరాలు 30 సంవత్సరాలు వయసు అండి, పెళ్లిళ్ళు కావట్లే, ఏ సంబంధం వచ్చినా పోతుంది, ఏది వచ్చినా పోతుంది, ఏమిటో అర్థం కావట్లే. ఏంటంటే గురువు గారు అని చెప్పి ఎంతో మంది వచ్చిన మా కాడికి వస్తే చూస్తాం అసలు ఏంటి సమస్య, ఒంట్లో ప్రాబ్లమా, ఏదైనా చెడు గ్రహాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా దోషాలు ఉన్నాయా, దేనివల్ల సంబంధాలు వచ్చిపోతున్నాయి అని చూసినప్పుడు, అంజని వేసి చూసినప్పుడు మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి చూసి ఆ సమస్య లేకుండా పరిష్కారం చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేట్టుగా, ఫ్యామిలీ పరంగా బాగున్నట్టుగా చేశాం. అది అబ్బాయిలకే కావచ్చు, అమ్మాయిలకే కావచ్చు. అలాంటి ఎంతో మంది మన కాడికి వస్తుంటారు. కొంతమంది పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలు పుట్టినా కూడా నాకు భార్య వద్దనటం, ఏరే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, వీళ్ళకి ఇడాకులు కావాలంటాం, ఇప్పుడు అన్నమాట వాస్తవం. ఇప్పుడు ఎక్కువ శాతం 80% అదే జరుగుతుంది. మంచి వాళ్ళు కూడా ఎంతో లవ్ చేసుకొని, ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్నామండి. మా ఆయన అంటే అది ప్రాణం. కానీ ఇప్పుడు ఉండేట్టుగా ఉండి ఇప్పుడు 5 ఏళ్ళు అయిందండి పెళ్ళి అయ్యి, ఏమైంది అర్థం కావట్లే, మా పిల్లలే చూస్తున్నాయి, నన్ను చూడట్లే, అసలు మాట్లాడుతులే, ఎటుపోతున్నాడో ఎటు వస్తున్నాడో అర్థం కావట్లే, ఏరే వాళ్ళతో తిరుగుతున్నాడు, రూపాయి ఇంటికి తెచ్చి ఇవ్వట్లేదు అనే భార్యలు ఉంటారు. కొంతమంది భర్తలు, స్వామి ఇంత కష్టపడి సంపాదిస్తున్నా నా భార్య నా మాట ఎందు, నన్ను గౌరీదు, మనస్సాత లేకుండా చేస్తుంది, మరి ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాదండి, ఇంటికి పోగానే చిరాకు పరాకు, కోపం పడటం, నన్ను దగ్గరించి రానియకుండా దూరం పెడతాం, అలా చేస్తుందని వీళ్ళు చెప్తారు. అప్పుడు మనం చూస్తాం అసలు ఈయన చెప్పే దాంట్లో న్యాయం ఉందా లేదా, అది కరెక్టా కాదా. చూసినప్పుడు అది కరెక్ట్ అయితే దానికి చేసే విధానాలు ఉంటాయి. కొన్ని వేర్లు కానీ, కొన్ని వశీకరణలు కానీ, మంచికి. మీరు వశీకరణలు కూడా చేస్తారా? వశీకరణ అంటే చెప్తున్నా మంచికి, మంచికి, చెడుకు చేయం. కొంతమంది అటు అడుగుతారు. నిజం చెప్పండి, చెడుకు కూడా చాలా మంది వస్తారు చెప్పడానికి. నేనే ఉన్నా, నాకు వేరే వాళ్ళంటే పడదు, గురుజీ చేయండి అంటే మీరు చేయరా? నాకు అది తప్పు కదా. మీకు వచ్చే విద్యలు ఒక విద్యలు అంటే మంచి విద్య చేస్తా, మంచి అంటే ఇప్పుడు మీకు చెడు విద్యలు, వశీకరణ విద్యలు వస్తాయా? ఆయన చేయను, అది నాకు తెలియదు. అసలు అలాంటి దానికి నేను పట్టించుకోను, అది చెయ్యను, అది నాకు తెలియదు. చెడు అనేది నేను చేయను. ఎందుకంటే చిన్న వయసు కానీ ఇదే కాదు, నీ ఎవరు వచ్చినా, ఏ మీడియా వాళ్ళు వచ్చినా కూడా నేను చెప్పేది ఇదే. కొంతమంది అడుగుతారు, స్వామి నేను ఒక అమ్మాయిని ప్రేమించా అని మంచిగా మాట్లాడేదే, కానీ ఇప్పుడు 3 ఏళ్ళ కాదు నాతో మాట్లాడుతున్నాయి, నన్ను దూరం పెడుతుంది, ఆ అమ్మాయి నాకు కావాలి, అది వచ్చేటి నువ్వు చేస్తావా అని అడుగుతారు. దానికి మనం ఆన్సర్ ఇస్తాం. ఏమని ఇస్తాం? ఆ అమ్మాయి నీ మీద ఇష్టం లేదు, ఏదో ఫ్రెండ్షిప్ గా దోస్తుగా మాట్లాడింది, చేసింది, అయిపోయింది. వాళ్ళ అమ్మా నాన్న ఇష్టం, పెద్దవాళ్ళ ఇష్టంతో చేసుకుంటుంది. అది కాదని మనం బలవంతంగా ఇష్టం మనసు మార్చి చేయటం చాలా తప్పది. అలాంటి చేయకూడదురా బాబు అని చెప్పి బుద్ధి చెప్పి పంపిస్తా. రాకుండా ఎట్లుంటారమ్మా 10 మంది. ఇప్పుడు ఎక్కువ శాతం అదే కదా, చదువుకోని పిల్లలందరూ చదువుకోవటం, ఒక అమ్మాయిని ప్రేమించా, అమ్మాయి నా మాట ఎట్లే, ఎట్లా ఏమన్నా అవకాశం ఉంటే చెప్పండి గురువు గారు, పౌరులు అడుగుతారు. అలాంటివి చెప్పను, అలాంటి చేయను. చదువు గాని, చదువు పరంగా గాని, చదువులో స్వామి ఎంత చదివినా బుర్రకి ఎక్కట్లే, మతిమరుపు వస్తుంది, ఫెయిల్ అవుతున్నా, జాబు పరంగా రావట్లే, ముందుకు పోవట్లే అంటే వాటికి ఏర్లు ఉంటాయి మా దగ్గర. సంజీవ్ ఇప్పుడు మీరు ఇట్లాంటివి చేస్తే మరి ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి కదా, ఎందుకు అవుతలేరు గురుజీ? నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానికి నేను చేస్తున్నా అన్న. ఇప్పుడు మీరు అదే మంచిగా రావడానికే చదువు పరంగా, జ్ఞాపక శక్తి గురించి బాగా బుర్ర పనిచేయడానికి, అనుకున్నది చదువు బాగా గుర్తుంచుకోవటానికి, చదువులో మంచి మార్కులు తెచ్చుకోవటానికి, మంచిగుంటానికి. అంతే తప్ప ప్రతి ఒక్కరు ఐపీఎస్ అవుతారు, ప్రతి ఒక్కరు కలెక్టర్ చేస్తా, నేను చేస్తా కలెక్టర్ని, నేను చేస్తా ఐపీఎస్ ని అని ఇప్పుడు చెప్పను, అలాంటి చేయను. వాళ్ళు చదువు వాళ్ళకు ఉండాలి కదమ్మా, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండాలి. యత్నం ప్రయత్నం దైవత్నం. మన దగ్గర శ్రమ ఉండాలి, కష్టం ఉండాలి. చదువుకోకుండా ఇంట్లో కూర్చొని నువ్వు చేయండి గురువు గారు కలెక్టర్ కావాలని అదైతే ఎవరు చేయలేరు కదా. మన ప్రయత్నం మనకు ఉండాలి, మన కష్టపడాలి, చదువుకోవాలి. అప్పుడు మనకు దేవుడు సహకారం ఉంటది, మనుషుల సహకారం ఉంటది, మనకు కూడా ఒక కష్టం ఉంటది, అంతేగా. మరి ఒక డాక్టర్ గారికి పోతున్నాం, పుట్టించిన దేవుడే, సచ్చినా బతికినా ఆయనే చూసుకుంటే డాక్టర్ ఎందుకు అనుకుంటే డాక్టర్ ఎందుకు చెప్పు?
ఇప్పుడు దేవుడు పుట్టించాడు, మధ్యలో ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బుని మనం క్లియర్ చేసుకోవాలి, ఎక్కడికి పోవాలి? హాస్పిటల్కి. ఎందుకని పోవాలి ఆసుపత్రికి? అవసరం లేదు కదా, దేవుడే పుట్టించాడు, అది ఉంచేది తెచ్చేది ఆయనే చూసుకుంటాడు, ఏం కాదులని వదిలేస్తే అయితా? కాదు కదా, మన డాక్టర్ కలవాలి, దానికి ఆపరేషన్ చేయించుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, దానికి ఉన్న మందులు వాడాలి, ఆరోగ్యం బాగు చేసుకోవాలి. అట్లక్కనే ఇది కూడా అంతే. చదువులో కానీ ఆరోగ్యంలో కానీ చెడు ప్రాబ్లాలు ఏమైనా ఉన్నప్పుడు డాక్టర్ వల్ల కావు కొన్ని, వాళ్ళ ఆపరేషన్గా వాళ్ళ ఇంట్లో జబ్బు అయితే వాళ్ళు చూస్తారు, చెడు ప్రాబ్లాలు చూడలేరు కదా. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి అన్ని అనుకూలమే కావు, ఏదనుకున్నా ముందుకు పోదు. డబ్బు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ పిల్లల మాట అనుకుని ఉంటాం, భార్య భర్తల మాట అనుకుని ఉంటాం, ఒకరికొకరికి సమస్యలు రావటం, అలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా ఒక గుడికి పోవటమో, తెలిసిన గురువుల దగ్గరికి పోవటమో, మంచి వాళ్ళ దగ్గరికి పోవాలి. పోయినప్పుడే ఆ దోషాలు పోతాయి వాళ్ళకి. ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళల్లో హోమాలు చేస్తారు, ఎందుకని చేస్తారు? గ్రహాలకి. చెడు గ్రహాలు ఉన్నప్పుడు చేపించుకోవాలి, చేపించుకుంటేనే అది శాంతి అవుతుంది. ఇప్పుడు వారాయి దేవి గుడి ఉంది, ప్రత్యంగ మాతాదేవుడి గుడి ఉంది, ప్రతి వారం హోమం చేస్తారు, చండీ హోమం, ఎన్నో హోమాలు ఉంటాయి. ఎందుకని? గ్రహాలు పోతానికి, మనశ్శాంతి కలుగుతానికి, కుటుంబంలో అభివృద్ధి చెందుతానికి, కొన్ని చెడు గ్రహాలు ఏమన్నా ఉంటే తొలుగుతానికి. అది చేయాలా, అట్లా చేస్తేనే మనకు అన్ని ముందుకు వస్తాయి. చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ మనం ఏ పని చేయాలనుకున్నా ఎటు వెళ్ళాలనుకున్నా కూడా కొన్ని గ్రహాలు మనకి పోనీయే ముందుకి. అదేనమ్మా, ఆ ముందుకు పోనినప్పుడు మనం దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటేనే మనం ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. తెచ్చిందా? అలా ఉంటది. అయితే ఇప్పుడు చాలా మందికి ఇలా చూసి చెప్తుంటారు కదా గురుజీ గారు, దేని గురించి? ఇప్పుడు అదే ఈ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ పరంగా కానీ రియల్ ఎస్టేట్ వాట్ ఎవర్ స్టడీస్ అయినా కానీ, ఇప్పుడు గురుజీలకి ఏం ప్రాబ్లంలు ఉండవా? మీకు ప్రాబ్లమ్ వస్తే ఎవరు చూస్తారు? మీరే చూసుకుంటారా? మాకు ప్రాబ్లం ఎందుకు? నువ్వు అన్నమాట వాస్తవమే, ఉంటాయి, మాకుంటాయి. మాకు శక్తులు వేరు కదా, మా లెక్కలు, మా అమ్మవారు మాకు పీఠాలు ఉంటాయి కదా, మాకు అమ్మవారి పీఠాలలో మేము కూర్చుంటాం. ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు నాడు కానీ కొన్ని కూర్చొని మాకున్న సమస్యలను బట్టి మేము కొన్ని తప్పదుగా. ఎందుకంటే డాక్టర్ కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోవాల్సిందే, తప్పదు. అది ఎంతలా ఆయన ఆయన ఆపరేషన్ ఆయన చేసుకోలేడుగా. మా సమస్యలు మా దేవుడి, మాకు అమ్మవారి శక్తి ఉంది కదా, మాకు అమ్మవారి మీద భారపడి వేసుకొని పోతుంటాం కాబట్టి. మీరే పెంచుకున్నప్పుడు ఇంత చిన్న ఆఫీస్ కాకుండా చాలా పెద్ద వెంచర్ లాంటి ఆఫీస్ పెట్టాలి కదా, అన్ని శక్తులు ఉన్నప్పుడు. శక్తులు అంటే ఏ శక్తులు ఉన్నాయని చెప్పి నీకు? శక్తులు ఉన్నాయంటే ఇదే నువ్వు అడిగింది అది కాదు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు క్లియర్ చేసుకుంటారని అడిగావు, దానికి దైవశక్తి ఉందంటున్నా. దేవుడు మాకు సాయం ఉన్నప్పుడు మనిషి దైవం ఈ రెండు కలుసుకున్నప్పుడు ఆ దేవుడు మాకు ఆకర్షణ మాకు ఉన్నప్పుడు పెట్టుకోపోతూనే ఉంటాయి అన్ని. దానికి దీనికి సంబంధం లేదు కదా తల్లి. ఆఫీస్ పెద్ద ఆఫీస్ పెట్టుకోమన్నావు, ఆఫీస్ ఉన్నది చాలు, మనకు ఉన్నది చాలు. ఎంతలాగైనా ఎన్ని కోట్లు సంపాదించినా మనతో వచ్చేది ఏముండదమ్మా, ఒక మంచి పేరు. ఆ మంచి పేరే కావాలి. ఇప్పుడు డబ్బు ముఖ్యంగా సంపాదించాలంటే చెడు దారులలో 100 ఉంటాయి, అది మన వెంబడి రావు. కానీ ఆ మంచి పేరు, మంచి చేయాలంటే కొన్ని వేలు సంవత్సరాలు అయిద్దంట, చెడు చేయాలంటే నిమిషం పట్టదు. అట్లక ఆ మంచి పేరు కోసమే మేము చిన్న వయసు కాంచి కష్టపడేది. మా తాతల కాంచి కూడా మీ కోయల్లో ఉంటే మాకు చదువులు ఉండవు, చదువులు లేకపోయినా కూడా అమ్మవారి ఇచ్చిన తెలివి ఆలోచనలతోటి 10 మందికి చెప్పాలి, 10 మందిని బాగు చేయాలి. సమస్యలలో ప్రజలు మొత్తం ఎక్కువ, ఇప్పుడు ప్రపంచమే సమస్యలు అనకూడదు, కానీ మీకు తెలియదు ఏమి లేదు. కానీ అన్ని సమస్యలు ఉన్నప్పుడు మన కాడికి ఎంతో మంది వస్తుంటారు. గురువు గారు వ్యాపారం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయాలు జరుగుతుంది, చాలా ప్రాబ్లాలు. రియల్ ఎస్టేట్ లో కోట్లు అప్పు తెచ్చిపెట్టి బిల్డింగులు కట్టి ప్లాట్లు తీసి అవి అమ్మలేక, సేలు కాక, తెచ్చినప్పుడు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు మన కాడికి వస్తారు. గురువు గారు అప్పు తెచ్చా, 2 కోట్లు అప్పు తెచ్చా, సైట్లు తీసాం, ప్లాట్లు చేసాం, కానీ పోవట్లే. బిల్డింగులు కట్టాం, అవి సేలు కావట్లేదు. ఆ అప్పు తీసుకున్న మా మీద పడుతున్నారు. అప్పులు మా దగ్గర వచ్చే కన్నా ఉంటాయి అమ్మా. నువ్వు పట్టుకుంటావా? ఏం తప్పేమో, 2 కాళ్ళకు అద్దుకోమని. ఎందుకంటే కుటుంబ సమస్యలలో పిల్లల మాట వినకపోయినా, డబ్బు పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మనకు అనుకూలంగా లేకపోయినా అలాంటి వేర్లు తినొచ్చేది సంజీవిని. ఇంతకుముందు చేతులు పెడుతున్నారు, చేతులకు ఎక్కిస్తాం పైకి ఒంట్లో. అయ్యో ఇంతకుముందు అదేగా ఎక్కించేది, తొడలో గాని చేతులకు ఎక్కిస్తే బాగుండేది. ఎప్పుడది 100 ఏళ్ళకు ముందు. ఇప్పుడు అది లేదగా. తాయితులేసి తాయితులేసి అది వచ్చే కన్నా సంజీవ్ అంటారు. ముఖం చూసిన వాళ్ళు శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. శత్రువులు కూడా మిత్రులయ్యి మళ్ళీ చూసిన వాళ్ళు వర్క్ పరంగా, ఆఫీస్ పరంగా, పోయే కాడ వచ్చే కాడ చెడు కాదు మంచికి. ఏదో అన్ని జరుగుతున్నట్లే మంచి పనులు మనం పోతున్నాం, మళ్ళీ చూసిన వాళ్ళు గౌరవించాలి. వర్క్ లో, ఆఫీసులో డబ్బు పరంగా మనకు రావాల్సింది రావాలి. కుటుంబంలో శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి లేని నీ సంపాదించి ఏమి లాభం?
కోట్లు సంపాదిస్తావు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు, భార్య భర్తలకు ఆరోగ్యం ఉండదు, పిల్లలు మాట వినరు, పెళ్లిళ్ళు కావు, పెళ్ళైన పిల్లలు పుట్టరు, ఉద్యోగాలు చేస్తారు, ఏది అనుకూలంగా ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వేర్లు మంత్రం చేస్తాం మేము. దుర్గాదేవి నమ్మి ఆ తల్లి ఆశీస్సులతోటి, ఆ కాళీ ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులతో మేము ఇస్తాం. ఇచ్చినప్పుడు దానికి పవర్ ఎక్కువ. అప్పుడు వాళ్ళకి కొన్ని సమస్యలు తీరుతాయి, వాళ్ళు బాగుంటారు. ఆరోగ్యపరంగా, మనశ్శాంతి పరంగా, కుటుంబ పరంగా కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దూరం అయ్యి వాళ్ళు బాగుంటారు. ఓకే. సో బేసిక్ గా ఇంకొక డౌట్ ఏంటంటే, పొలిటీషియన్ల కంటే కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ కంటే కూడా గురూజీలు ఎక్కువ సంపాదిస్తారు డబ్బులు. ఎవరు చెప్పారు నీకు? ఎందుకు జరగట్లేదు సార్? ఇప్పుడు మనం అందరం అనుకుంటాం పొలిటీషియన్లే ఎక్కువ అక్కడ కబ్జాలు చేసి, ఇక్కడ కబ్జాలు చేసి, లేదంటే ఇవన్నీ చేసుకుంటారు. బట్ గురూజీల దగ్గర కూడా ఇట్లా చెప్పించుకొని పరిష్కారం కోసం వచ్చే వాళ్ళు కూడా కొన్ని కోట్ల లక్షలు మీకు సమర్పిస్తారని చాలా వింటుంటాం. మీరు ఎంత సంపాదించారు ఇప్పటి వరకు? ఇప్పుడు నువ్వు చూసి అడిగావు కదా, పొలిటీషియన్ అంటే వాళ్ళ గురించి మనం చెప్పొద్దు. మేము అడుగుతాం, మీరు అడిగితే అడిగింది కదా, వాళ్ళు చాలా సంపాదిస్తారు. వాళ్ళు సంపాదించరో సంపాదించలేదు అది మనకు తెలియదు. కానీ మనం ఏంటంటే మేము కోట్లు సంపాదించాలి ఇక్కడ ఉంటాం చెప్పు. కోట్లు సంపాదిస్తే పరిష్కారం చూపే వాళ్ళు మీరు ఎందుకు పరిష్కారం చూపించుకోలేదు? అది ఉండదు కదమ్మా, అట్లా ఉండదు కదా. ఎందుకంటే డబ్బు కోసం అనే సంపాదించాలంటే నీకు ముందే చెప్పి నేను ఇక్కడ ఉన్నాం మేము. ఎప్పుడు అన్నట్టుగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఏసీలు పెట్టుకొని కూర్చునే వాళ్ళం. మాకు అసలు అతికాసాలు ఉండవు. మా తాతల కాడి నుంచి కూడా మేము గుడిసెలలో బతికిన వాళ్ళం, నేల మీద పడుకున్న వాళ్ళం. ఇవన్నీ మాకు తెలియదు. ఈ కరెంట్ ఇప్పుడు చూడటమే. మా చిన్న వయసు మా జ్ఞాపకంలో కరెంట్ కూడా మాకు ఉండదు. మీరు స్టిల్ ఇప్పుడు ఐ థింక్ 40 years అనుకుంటా సార్. చిన్న కాలం అంటే అప్పటి నుంచి నాకు 50 60. 60? అమ్మో బానే ఉన్నారే. 60 ఏళ్ళ లేరు. ఎందుకంటే మాకు చిన్న వయసు కాడి నుంచి ఇవన్నీ మాకు తెలియదు. మేము డబ్బు కోసమనే చేయాలి, డబ్బే సంపాదించాలి అన్న ఆలోచన మాకు పోయే వాళ్ళ దాంట్లో 99 మంది ఉండదు. ఎందుకంటే చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి. పెద్ద పెద్ద దొరలు వచ్చి మా కాడికి చెప్తారు, గురువు గారు మీరు చదువుకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయండి, మీకు రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి, మీకు ఎక్కువ ఇస్తారు, ఇప్పుడు మీరు ఎందుకు ఇలా పోతున్నారు అని ఎంతో మంది అంటారు. అలాంటి ఆస్తులు అలాంటి ఆలోచనలు మాకు ఉంటే మేము ఇట్లా ఉండవు. ఎప్పుడో మేము వీళ్ళక్కడ మీరు చెప్పిన ప్రకారంగా బిల్డింగులు కట్టి బిల్డింగుల మీద కూర్చొని ఏదో చేసేవాళ్ళం. మాకంతా శక్తి. మమ్మల్ని పుట్టించిన తల్లి, అదో భోజనం పెడుతున్నాం, ఏదో వస్తున్నారు, సమస్యలతో వచ్చేవాళ్ళు వాళ్ళు సంతోషంగా ఇస్తారు. ఎందుకంటే పూజలు చేసిన దానికి ఖర్చులు ఉంటాయి కదా తల్లి, ఆ ఖర్చులు వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అది మనకు ఆదినే దానికి లేదు. ఇస్తేనే మనం భోజనం తినాలి, 10 మందికి మనం సాయం చేయాలి, వచ్చిన వాళ్ళకి కష్టాలలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి. దానికి పెట్టే ఖర్చులు వాళ్ళకి పూజ ఖర్చులు ఉంటాయి కదా. పూజ అంటే మనం చేతితో చేసేది కాదు కదా, అన్ని మనం తెప్పియాలి, కొన్ని కొనాలి, కొన్ని తెప్పియాలి. వాళ్ళకి దానికి అయిన ఖర్చు వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద ఉన్న గ్రహాలు వాళ్ళ ఆఫీసులో కట్టి వెళ్తాను కాదు, మనిషిని బట్టి, వాళ్ళ ప్రాబ్లాన్ని బట్టి. ప్రాబ్లం ఏ పెద్ద ప్రాబ్లం అయితే ప్రాబ్లం వాళ్ళు చెప్తారా, మీరు గుర్తిస్తారా స్వామి? మనం మనిషి వస్తే మనం తెలిసిపోతుందా తల్లి. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు వచ్చావు, ఇప్పుడు వచ్చినప్పుడు దీని గురించే వచ్చావు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? స్వామి ఇలా మాకు ఇబ్బందులు ఉన్నాయండి, ఇలా బాధపడుతున్నావు. ఇప్పుడు నేను మీకు చెప్పలేదు, నాకేం ప్రాబ్లం ఉందని నేను చెప్పలేదు, బట్ మీరు కనుక్కోవాలి కదా నా మొహం చూసి. నీ సంగతి పక్కన పెట్టు, నీ సంగతి నేను చెప్పట్లే. వచ్చిన వాళ్ళు భక్తులు వస్తారు, వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? గురువుగారు మనం చెప్పుకుంటూ కూర్చుంటే ఒక రోజుల్లో పోతే టైం, వాళ్ళు దాని గురించి కాదు, వస్తారు. గురువుగారు మాకు ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాం, ఏది డబ్బు పరంగా కానీ మనశ్శాంతి పరంగా కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి ఇలా ఇబ్బంది పడుతున్నాం, ఇవి ఉన్నాయా లేవా, ఇది ఎట్లా మేము బతికేటి ఎట్లా, దీని రోజు మేము బయటకు వచ్చేదట. గుళ్ళకి గోపురాలకి పూజలు ఎన్నో చేయించాం, ఎంతో మంది దగ్గరికి పోయాం, కానీ ఇంతవరకు ఏది మాకు అనుకూలంగా లేదు అన్నప్పుడు మనం ఆంజనేయ వేసి చూస్తాం. ఆంజనేయుల వాళ్ళకి ఆ ప్రాబ్లాలు ఉన్నాయా లేవా, అసలు ఉంటే ఏ రకంగా ఉన్నాయి తెచ్చిందా అది చూసి దానికి పరిష్కారం ఈ రకంగా చేస్తే దీంట్లోంచి బయటకు వస్తారు అని మనం చెప్పి చేస్తాం. అది మనకి ముఖ్యం. అంతేగాని పాతకాలం లెక్క నీకు అది ఉంది, ఇది ఉంది, ఎట్లుంది, అట్లుంది అవన్నీ ఇప్పుడు ఎవరు చెబుతున్నారు? అది వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం దానికి తగ్గట్టుగా అమ్మవారు నమస్కారం చేసి వాళ్ళకి సొల్యూషన్ చేస్తాం, బాగు చేస్తాం. గ్యారెంటీ 100%. భయపడాల్సిన పని లేదు. ఎలాంటి సమస్యలు కానీ నేను చెప్పాను కానీ నీకు ఆరోగ్యం గురించి కానీ, ఒంట్లో సమస్యలు కానీ, పిల్లల గురించి కానీ, పిల్లలు పుట్టుకోకుండా ఉండటం కానీ, సంతానం లేని వాళ్ళకు కానీ, భార్య భర్తలలో గొడవలు కావటం, ఇడిపోవటం కానీ, అలాంటి సమస్య ఎన్నున్నా కూడా మనం దానికి ఏం చేయాలి, ఎలా చేస్తే వాళ్ళు బాగుంటారు అని చేసి ఎంతో మంది చేసాం, బాగుపడ్డారు, మంచిగా ఉన్నారు, 100 మందిని బాగుపడ్డారు. నేను నా చిన్న వయసుగా నుంచి మా నాన్నతో ఉన్నా, ఇప్పుడు నేను చేస్తున్నా, ఎంతో మంది చేశా. ఇంతవరకు అమ్మవారి శక్తి వల్ల అందరూ బాగుండాలి, ఇంకా అందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. సో ఈ మధ్య కాలంలో సౌందర్య అని, దేవత అని, నాగకన్య అని చాలా మంది వస్తుంటారు, మీరు చూస్తుంటారా యూట్యూబ్ జనరల్ గా?
మాకు చదువు ఎక్కడ తల్లి? చదువు లేదు కానీ వీడియోలు చూస్తే అర్థమవుతుంది కదా వీడియోలు మాట్లాడే కూడా మాటలు. మేము ఎక్కువ చూడం. ఓకే. ఎందుకంటే మాకు ఫోన్లు మావి చిన్న చిన్న ఫోన్లు ఉంటాయి అని వీడియోలు తీసి చూసి మాకు చదువు తెలియదు, అక్షరాలు ఫోన్ చేసి ఎవరు వస్తే మాట్లాడి చెప్తాం తప్ప మాకు చదువు లేని వాళ్ళకి అయింది మేము తెలియదు కదా. నువ్వు చెప్తే నేను వింటమే. ఓకే. సో ఆ ఇష్యూ గురించి మీరు ఏం చూడలేదు అనమాట. ఇలాంటి మీడియా వాళ్ళు వస్తారు కదా మన కాడికి, చెబుతుంటారు ఈ దేవుళ్ళ గురించి ఏంటి అదేంటి ఇదేంటి అని అడుగుతుంటారు. అడుగుతారు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. దాని గురించి మనం తప్పు చేసి ఒకరి గురించి మనం మాట్లాడద్దు. ఎందుకంటే అది వాళ్ళ గురించి మీకే తెలియాలి. మీరు వెళ్ళేస్తారు కదా, అందరి దగ్గర వెళ్తారు. వేరు ఏ మనిషి చేస్తుంటే వాడు ఏ మనిషి ఎలాంటిది అన్న ఒక ఆలోచన. కానీ నేను చెప్పేది ఒకటే, దేవుడు లేదు అని నేను అన్నాం. దేవుడు లేని మనిషి లేడు. గాలి ఉన్నది అంత నిజమో దేవుడు ఉన్నది నిజం. గాలి ఉంది, నువ్వు నమ్ముతావు నమ్మవా? పీల్చుకునేది అదే కదా సార్, నమ్మాలి కదా. దేవుడు అదే, దేవుడు ఉన్న కాడే దెయ్యం. వచ్చిందా? దేవుడు, దెయ్యం, గాలి ఈ మూడు ఉన్నది నిజం. కానీ దెయ్యం ఉన్నది నమ్మరు కొంతమంది. దెయ్యం ఎక్కడది? ఈ కాలంలో దెయ్యం అంటారు. మీరు చూసారా? ఇప్పుడు బేసిక్ టాపిక్ కాదు ఇది, చాలా పెద్ద టాపిక్. దయ్యాల గురించి మాట్లాడుకుంటే మీకు కనిపిస్తాయా దయ్యాలు? ఎన్నో సార్లు. ఎందుకంటే మేము పూజలు చేస్తాం కదమ్మా. రాత్రి 1 గంటప్పుడు 2 గంటలప్పుడు, అమావాస్య టైంలో, 12 తర్వాత, పౌర్ణమి టైంలో వెళ్ళేప్పుడు ఎన్నో చూస్తాం మేము. అట్లా అక్కడ చూడటం ఎందుకు? మా ఆఫీసులో వస్తారు మా కాడికి. నువ్వు కూర్చున్న ప్లేస్ లో ఎంతో మంది కూర్చున్నారు దయ్యం వచ్చిన వాళ్ళు. మా దగ్గర కర్రలు ఉంటాయి కదా. ఓ దయ్యం వచ్చిన వాళ్ళే కూడా వదిలించేస్తారు. ఓ దీంట్లో ఏదో మంత్రం బంధించి ఉంటది కదా, ఒకసారి ఇది ఇస్తారా? చూస్తాను. అట్లా ఇవ్వకూడదా? ఇవ్వండి. ఇది దీంట్లో ఏం బంధన ఉంటది? మా గురు దండకం. ఇది గురు దండకం. అవును. ఓకే. ఆ గురు దండకం మనం కనబడుతుందా? కనిపిస్తుంది. ఆ గురు దండకం చూపించు. నా మీద పెడతావా? మీ మీద కాదు, కెమెరాకి పెడుతున్నా జనాలకి. ఆ గురు దండకం వచ్చినప్పుడు మనం పెడతాం. ఎట్లా పెడితే ఏముంటది రిజల్ట్? అట్లా పెట్టినప్పుడు కొన్ని మంత్రాలు చదివినప్పుడు నీ ఒంట్లో ఏమన్నా చెడు గాలి ఉన్నా, చెడు ప్రవర్తనలు ఉన్నా, శాతపడి ఉన్నా, ఏమన్నా గ్రహాలు ఉన్నా, నీకు ఏదైనా ఉంటే మాకు ఎమ్మటే బయటకు వస్తుంది. ఇప్పుడు నాకు పెట్టిరు కదా, తెలుస్తుందా? నాకు ఎవరు చేతపడి ఎత్తలేడా? నీ మీద శాతపడి గాని, చెడు ప్రయోగం గాని అలాంటిది ఏం లేదు. ఉంటే మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఎందుకు చేస్తలేరు సార్? ఏమిటది? కానీ నాకు దిష్టి బాగా ఉంటది సార్. నీ గురించి అడుగుతున్నావు, ఇందాక కూడా అడిగావు. నీ పేరు? అలంకృత. అలంకృత అంటే నువ్వు మీడియా పరంగా పైకి రావాలి కదా అని చాలా చిన్న వయసు కాంచి కష్టపడుకుని వస్తావు. కానీ ఓపెన్ గా మాట్లాడతావు. నువ్వు ఏదున్నా ముఖం ముందే మాట్లాడతావు. కానీ నేను ముందుకు రాకుండా చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారా? అక్క, నేను ముందుకు రాకుండా మీడియా పరంగా గానీ అన్ని విధాలుగా నువ్వు భయపడకుండా పోతున్నావు. చిన్న వయసు అయినా కూడా ధైర్యంతో చేయాలనుకుంటున్నావు. ఏదైనా ధైర్యంగా కావాలి, 10 మందికి మంచి చేయాలి, అందరికీ కొన్ని విషయాలు చూపించాలి అన్న ఒక ఆలోచన ఇది. కానీ నాకెందుకులే అనుకునే ఆలోచన కాదు. తెచ్చిందా? కానీ ఎంత అనుకున్నా కూడా కొన్ని విధాలుగా నువ్వు ముందుకు పోలేకపోతున్నావు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడతావు, చెడు తెచ్చుకుంటావు. మంచి మాట్లాడతావు, నీ పక్క అట్లా ఉంది నీ పేరు మీద. డబ్బు పరంగా కూడా సంపాదిస్తున్నావు, కూడా ఏది మిగులుపాటు ఉంటున్నా మీకు. వచ్చేది కాబట్టి పోయేది ఎక్కువ. ఇంట్లో ఏస్ట్ ఖర్చులు ఎక్కువ. ఏస్ట్ ఖర్చులు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా మధ్యలో వస్తున్నాయి, చిన్నవి. కానీ భయపడవు. ఆ దేవుడు నమ్ముకున్నావు, కానీ బయట చూపేవు ఏదైనా మనసులోనే. సో ఇప్పుడు దేవుళ్ళందరూ ఒక్కలే అన్నారు కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా క్రిస్టియన్ భక్తులు వస్తారా? ఎందుకు రారు? వస్తారు. వాళ్ళు కూడా వస్తారు. ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పదమ్మా. ఇప్పుడు వాళ్ళు చాలా మంది చూస్తుంటే మన దేవుళ్ళు కాదు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని చెప్పేసి నినాదాలు పట్టుకుంటూ కూర్చుంటారు. మీరు అక్కడ ఇక్కడ చూస్తే వాళ్ళు ఎలా వస్తున్నారు? దేవుళ్ళందరూ ఒకటే కదా. నువ్వు అన్నమాట వాస్తవం. అది బయట వాళ్ళు చేసుకుంటారు బయట. కానీ మన కాడికి వచ్చినప్పుడు ఏం చెప్పరుగా. ఇప్పుడు అన్నిటికంటే మన హిందూ ధర్మం చాలా పెద్దది. హిందూ దైవం, మన దేవుళ్ళు, మన శక్తులు ఎక్కువ. వాళ్ళు ఏదో మధ్యలో వచ్చిన వాళ్ళు తప్ప మనతో పాటుకు వచ్చిన వాళ్ళు కాదుగా. వాళ్ళు మధ్యలో వచ్చి మన హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలి, మనం ఏదో చెప్పాలి, 10 మంది వాళ్ళ దేవుడిని హైలైట్ చేసుకోవాలని తిరిగే వాళ్ళు తప్ప వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. సరే, నాకు ఒక డౌట్ ఉంది గురూజీ. దేవుళ్ళందరూ ఒకటే అన్నారు, సో వాళ్ళు విభేదం చూపిస్తారు కానీ మనం విభేదం చూపించట్లేదు అన్నారు. మరి ఇంత పెద్ద రూమ్ లో అల్లా ఫోటో గానీ క్రిస్టియన్ ఫోటో గానీ ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ కనిపించట్లేదు. చూడు వచ్చేప్పుడే పెట్టా. వేరే ప్లాస్టిక్ కాకుండా ఈ రూమ్ లో ఎందుకు పెట్టలేదు? మీరు కూర్చొని మీరు పూజలు చేసి ఈ రూమ్ లో ఎందుకు పెట్టలేదు? నేను పూజలు చేసే ముందు స్టార్టింగ్ లో పెట్టి యేసుపతో ఏరే వాళ్ళు, అల్లా ఏరే వాళ్ళు, హిందువులు ఏరే వాళ్ళు అన్నాం. నాకు సంబంధం, అందరూ కలుసుకొని పోవాలా. అదే గొప్పతనం. చిన్న దేవుడు అన్నవాడు అందట్లో ఉన్నాడు. అది యేసు గాని, అల్లా గాని, శివయ్య గాని ఎవరైనా ఒకటే. తెలిసిందా? కానీ మన మతాలు వేరు, ఎవరెవరి మతం వాళ్ళకు ఉంటది. కానీ మతాన్ని బట్టి మన దేవుడిని కించపరిచి మాట్లాడకూడదు. ఆ దేవుడైనా ఏ దేవుడైనా ఎవరైనా మొక్కేది ఒకటే, అందరూ బాగుండాలనే మొక్కుతాం.
అవతల వాళ్ళు చెడిపోవాలి, మనం బాగుండాలని మనం మొక్కం. ప్రతి ఒక్కరు కూడా మనం ధర్మాన్ని పాటిస్తున్నాం. ఆ దేవుడు అన్నవాడు క్రిస్టియన్ బాగుండాలి, అల్లా బాగుండాలి, మనము బాగుండాలి. అందరూ బాగున్నప్పుడే ప్రపంచం ముందుకు పోతుంది. అంతేగాని ఒక మతం వాళ్ళు చెడిపోవాలి, ఒక మతం వాళ్ళు బాగుండకూడదు, మనమే బాగుండాలి అని మొక్కేవాడు మనిషే కాదు. తెచ్చిన తల్లి. ఓకే, తప్పకుండా మీరు ఈ విషయంలో మిమ్మల్ని అయితే చాలా ఒప్పుకోవచ్చు నేను. ఎందుకంటే ఇంకొకటి, ఈ మధ్య కాలంలో 80 to 90% ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అంటే పిల్లం ఉన్నాక కూడా వేరే వాళ్ళని ఉంచుకోవడం, లేదంటే హస్బెండ్ ఉన్నాక కూడా వైఫ్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడం లాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. బాగా న్యూస్ లో చూసినా, ఎక్కడ చూసినా, జనరల్ మన సొసైటీలో ఇలాంటివి మీకు వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకి మీరేం పరిష్కారం ఇస్తారు? ఏం చెప్పి నేను ఎక్కువ శాతం వాళ్ళే భార్య భర్తల విషయంలో గొడవలు పెట్టుకోవటం, భార్య ఉండగానే ఏదో వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవటం. మీరు ఎవరికైనా చెప్పారా, ఒరే నాయన ఎట్లా చేసుకున్నాక విడిపోతారా అంటే, అందరం వేసిన తర్వాత ముందే చేసుకోకుండా అయిపోతుంది కదా? 100 మందిని చేసుకోవద్దని చెప్తారా? పెళ్లి చేసుకునేది కాదు, తప్పని చెప్తా. ఎందుకంటే నేను ఒక పెద్దరికంలో ఉన్నప్పుడు 10 మందికి మనం మంచి చేసేప్పుడు డబ్బే ముఖ్యం కాదు, డబ్బుకనే పని చేయకూడదు. వచ్చి అంటారు వాళ్ళు, కాదు తమ్ముడు ఇలాంటి పనులు చేసుకోవద్దు, భార్యలు చేసుకున్నావు, పిల్లలు పుట్టారు, మళ్ళీ నీకు ఇంకోరితో పోవటం ఏంటి? తప్పు కదా. ఉన్నదాన్ని చూసుకో, పిల్లల్ని చూసుకొని లైఫ్ అయిపోయింది. ఇక ఇకపైన చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు వదిరా బాబు అని చెప్పి ఎంతో మందిని సరిచేసా, వాళ్ళ మనసును మార్చా. ఆడవాళ్ళ ఆడవాళ్ళు కూడా 100 మంది, చాలా మంది ఉన్నారు. మగవాళ్ళని కాదు, ఆడవాళ్ళు కూడా భర్త ఉండగానే ఏదో వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటాం. మా ఆయనకి ఇట్లా నాకు ఉందని ప్రాబ్లం ఉంది, ఆయనకి నాకు ఏదో ఆయనతో పెట్టుకున్నా, అది కొంచెం మంచిగా ఉండేట్టుగా చూడండి, ప్రాబ్లంగా. తప్పు తల్లి, దాని పనులు చేయకూడదమ్మా. భర్త ఉండగానే ఇంకొకళ్ళ దగ్గర అది అవసరం లేదమ్మా అని చెప్పి వాళ్ళ మనసుని మార్చి డబ్బులు రూపాయలు లేకుండా కూడా తొద్దు తల్లి అని చెప్పి పంపించినాయి కొన్ని 100 ఉన్నాయి. తెలిసిన తల్లి, డబ్బే ముఖ్యం కాదమ్మా, తప్పు అని తనకు తెలిసినప్పుడు దాన్ని ఖండించాలా. ఖండించి చెప్పినప్పుడే ఆ దేవుడు మనకి శాంతి ఉంటుంది. తెలిసిందా? కావాలని చెప్పి మనం ఏదో చేసి మనం ₹1 తీసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఇంకొకటి, మీరు ఇలా సొల్యూషన్స్ ఇస్తారు, ఏదైనా ఆపద ఉందంటే మీకు అలా మైండ్ లోకి రావడం, కలర్ రావడం అలా ఏమైనా జరుగుతుందా? ఆపద అంటే చాలా మంది వస్తారు మన కాడికి కూడా, కష్టాలలో ఉన్న వాళ్ళు వస్తారు. గురువు గారు మా పరిస్థితి ఇట్టుందండి, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆర్థికంగా, మనసాధ్యపరంగా, డబ్బు పరంగా ముందుకు పోలేక, ఏం చేయలేక, వర్క్ రావట్లే, అట్లే పోతున్నాయి. మేస్త్రులు కానీ, ఇల్లు కట్టేవాళ్ళు, బిల్డర్లు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వర్క్ రావట్లేదండి, చాలా కష్టాలు పడుతున్నాయని వస్తారు. డబ్బులు ఎక్కువ ఇచ్చుకోలేవండి, ఏదో కొంచెం కొద్దిగా గొప్ప మేము ఇస్తాం, మాకు చేయడం గురువు గారు అంటే తప్పదు. ఇప్పుడు ఏం చెప్పి నేను, డబ్బునే మన ముఖ్యం మీద మనం పోవద్దు, కానీ మనం చేసే ఉండాలి. నీకేం మంచి పని చేయాలమ్మా, మంచి చేయాలంటే మనం 10 సంవత్సరాలు కష్టపడాలా, చెడు చేయాలంటే ఇంత దూరం రాక్కర్లే, ఎప్పుడో అయిపోతుంది. అది మనకు వద్దు. 10 మందిని సాయం చేయాలి. డబ్బు మనతో రాదు, ఒక మంచి పేరు వస్తుంది. ఇప్పుడు పలా అందుకుని గురువు గారి దగ్గర పోయాను, నాగోలు మన నిషాన్ కారుసూరం ఎదురుగా యూనియన్ బ్యాంక్ పైన లక్ష్మణరాజు గురూజీ గారు ఉన్నారు, పోయాం బాగున్నాం అని చెప్పుకోవాలి. వాళ్ళు 10 మందిని చెప్పుకోవాలి, అదే మనకు గొప్ప. ఇచ్చే తల్లి వాళ్ళు ఇస్తారు, అదే వాళ్ళు సంతోషంగా మన ఖర్చులకు ఇస్తారు, అది పక్కన పెట్టు. కానీ వాళ్ళు బాగుండని 10 మంది చెప్పుకుంటే దాంట్లో ఉండే తృప్తి వేరు. తెలిసిందా? మన గురించి చెడుగా చెప్పుకుంటే నువ్వేమంటావు? కాబట్టి గురువుగారు 10 మంది దగ్గర పోయాను, నీ గురించి ఎలా మాట్లాడుతున్నారు, డైరెక్ట్ అడుగుతూ పోను, అక్కడ పోను, అడిగేంత శక్తి నీలో ఉంది, ఆ ధైర్యం నీకు ఉంది. ఎవరికైనా పర్సనల్ ప్రాబ్లాలు చాలా ఉంటాయి, కుటుంబ ప్రాబ్లాలు కానీ, డబ్బు పరంగా కానీ, ఎదుగుదల కానీ. వాళ్ళ ఎదుగుదల ఇప్పుడు జనంలో 10 మందిని మనం ముందుకు పోతుంటే వాళ్ళు ముందుకు పోతుర్రే అని అనుకునే వాళ్ళు ఎక్కువ, అదే నర ప్రాబ్లాలు అంటారు. అలాంటి ప్రాబ్లాలు కూడా చాలా ఉంటాయి. తెచ్చిందా? దాన్ని బట్టి మనం చూసి అలాంటి సమస్యలు కానీ, దృష్టిపరంగా కానీ, గ్రహాల పరంగా కానీ అది చేస్తుంటాం. పెళ్లి అవ్వని వాళ్ళకి కూడా పెళ్లి కాని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అది కొన్ని శాంతి చేసి వాళ్ళకి పెళ్లి అయ్యేట్టుగా, కొన్ని దోషాలు ఉంటాయి, అలాంటి దోషాలు క్లియర్ చేసి వాళ్ళకి పెళ్లి అయ్యేట్టుగా. చాలా మంది బాధపడుతున్నారు అమ్మా, పెళ్లి కాకుండా వయసు వచ్చినా కూడా దాటిపోతే ఇంకెవరు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారంటే మరి వాళ్ళకి ఏం చేస్తారు? సంబంధాలు రాంది, నువ్వేనా ఏం చేయలేవు కదా. ఏదైనా సంబంధం వస్తే కదా మాట్లాడేది. రావట్లే, 30 సంవత్సరాలు అయింది, సంబంధాలు రావట్లే, వచ్చిన సంబంధం ఏది చెట్టు కావట్లే, ఏదో ఒక ప్రాబ్లంతో విడిపోతున్నాయి. వాళ్ళు ఎంతో బాధలో ఉంటారు. వాళ్ళకి దేని అర్థం కాదు. ఏదో గుళ్ళుకు పోతారు, పూజలు చేపిస్తారు, గ్రహ పూజలు చేపిస్తారు, ఎన్ని చేపించినా కూడా ఆ సమస్యల నుంచి బయటకు రాకుండా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు మా కాడికి వస్తారు, వచ్చిన మనం చూస్తాం అది కరెక్టా కాదా, చేసి మన వల్ల సాయం చేయాలా, చేసి వాళ్ళకి మంచిగా జరిగేట్టుగా చేస్తాం. అండ్ ఇంకొకటి, దేవుడిని నమ్మాలి, నమ్మకం ఉంటే ఏదైనా అవుతుంది అంటారు కదా. ఇప్పుడు దేవుడిని మన లోపల మన మనసులో పెట్టుకొని తలుచుకుంటే వేరు, దేవుడి గుడికి వెళ్తేనే మనకు మంచి జరుగుతుంది, దేవుడికి ఉపవాసం ఉంటేనే మంచి జరుగుతుంది, దేవుడికి పూజ చేస్తేనే మంచి ఉంటది, శాంతి చేస్తేనే మంచి ఉంటది అనేది నమ్మొచ్చా? అయితే అమ్మా, ఏ దేవుడు ఉపవాసం ఉండమని మనం చెప్పలే, మనం తృప్తి, మానవ తృప్తి. ఇప్పుడు మనం ఇన్ని కష్టాల్లో ఉన్నాం, ఈ కష్టాలు తొలగట్లే, కష్టాలు ముందుకు పోవట్లే, పిల్లలు మాట వినట్లే, చదువులు అనుకూలంగా లేవు, ఇంట్లో డబ్బులు మిగలట్లే,
మా ఆయన నా మాట వినట్లే, అన్ని కష్టాలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇక బాధే కదా. ఏదో ఏ దేవుడు కోపడదో, అమ్మా నీకు ఉపాసం ఉంటా, కొబ్బరికాయ కొడతా, అన్నం పెట్టుకుంటా, నీ గుడికి వస్తా, నాకు అన్నీ మంచి జరిగితే మీ గుడికి వస్తా అని అన్నం పెట్టుకుంటాడు. అది మన నమ్మకం, దేవుడి మీద ఉండవలసిన నమ్మకం. మనిషి ఏ దేవుడు నా కోసం అన్నం తినుకోకుండా నువ్వు ఉపాసం ఉండవు, నువ్వు తిరుగు, నువ్వు ఏ మేకని పోయి, నువ్వు కోడిని పోయి అని చెప్పలేదు. కానీ మన కష్టం తీరితే మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు ఖాళీ ఉంది, ఖాళీకి ఆగ్రహం, ఆ గొప్ప ఆగ్రహం. అప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మా తల్లి నాకు ఈ కోరిక తీరితే నీకు కోడిని కోస్తా, మేకను కోస్తా, మా పిల్ల పెళ్లి కావాలి, మా అబ్బాయి పెళ్ళి అయింది, పిల్లలు పుట్టట్లే, పిల్లలు పుడితే నీకు ఇది చేస్తా అని మొక్కుకుంటాం. ఆ కోరిక తీరితే ఏమనుకుంటాం? చేయాలి కదా. కానీ ఏ దేవుడు కొయ్యమని చెప్పదు, మనం చేయాలి. అది మన తృప్తి కోసం, మన తృప్తి కోసం చేయాలి. అది లెక్క. గుడికే రావాలని లేదు, మనం ఎక్కడ మొక్కితే అక్కడే ఉన్న దేవుడు. బేసిక్ గా దేవుళ్ళు అనే వాళ్ళు స్వార్థపరులు అంటారా, మంచోళ్ళే అంటారా? దేవుడికి మీదకే తెచ్చేవు లాస్ట్ గా అంటే లేదు, నాకు 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 చాలా డౌట్స్. ఏ దేవుడికి స్వార్థం అనేది దేవుడికి ఉండదమ్మా, మనుషులుగా ఉంటుంది. ప్రతి మనిషికి బిడ్డకి మీద, తండ్రికి బిడ్డ మీద ఉంటుంది, బిడ్డకి తండ్రి మీద ఉంటుంది, భార్యకి భర్త మీద ఉంటుంది, భార్యకి భర్త మీద ఉంటుంది, భార్యకి భర్త ఇలాగ తప్ప ఏ దేవుడికి స్వార్థం అంటే నాకు డబ్బులు ఇవ్వని ఏ దేవుడు చెప్పలే. అయితే ఇప్పుడు చాలా మంది కొన్ని విలేజ్లలో కానీ లేదంటే ఇక్కడ కానీ ఎల్లమ్మ పండుగలు, పోచమ్మ పండుగలు అన్ని చేస్తుంటారు. మీరు అన్నట్టుగానే కోడిని కోయాలి అని చాలా మంది షిగాలుగి, నువ్వు ఈ పండగ చేస్తాను నాకు చేయలేదు, నువ్వు ఈ పండగ చేస్తేనే నేను నీకు చేస్తా అని చాలా మంది చెప్తుంటారు. మరి కొందరు చేసే స్తోమతలు ఉంటారు పండగ, పేదోళ్ళు, కొందరు ఉండరు. మరి అది స్వార్థం అన్నట్టే కదా. ఆమెకు పండగ చేస్తేనే, ఆమె గుడి కట్టిస్తేనే మంచి జరుగుతుంది అని చెప్పే దేవత స్వార్థం అవుతుంది కదా. అమ్మవారు చెప్పలేదు. మరి ఎవరు చెప్తారు ఇవన్నీ? అమ్మవారు చెప్పింది అడగలేదు, మనిషి చెప్పింది అడిగావు. మనిషి చెప్పుడు కాదు, ఇప్పుడు అమ్మవారు ఇప్పుడు నాకు ఇక్కడ గుడి కడితేనే మంచి జరుగుతుంది అని చెప్తారు. శిఖాల ఊరికి చెప్పేది పక్కన పెట్టు, దాన్ని బట్టి మనం ఎప్పటికీ ముందుకు పోవద్దు. అయ్యానే ఫేక్ అంటారు. నేను అన్ను దాని గురించి నేను మాట్లాడు. మీరు ఈ శివశక్తులకి వీళ్ళకి విరుద్ధంగా వెళ్ళారంటారు, ఏం మాట్లాడరు. తెలిసిన వాళ్ళే మాట్లాడకపోతే ఎలా గురించి? ఎందుకంటే అవన్నీ మనం బయటకు తీయొద్దు. ఎందుకంటే నా ఆలోచన, ఏ మనిషి తప్పును తప్పని చెప్పాలి. మీరు ఇన్ని తెలిసిన వాళ్ళు ఇంతమందికి సమస్య ఇస్తున్నారు. ఒక మాట చెప్పనా, మనమే తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నంత వరకు ఇవన్నీ వస్తూనే ఉంటాయి, అవి తిరుగుతూనే ఉంటారు. కానీ మనం ఏదో కావాలని మనం వాళ్ళ గురించి వాడు తప్పు అని చెప్తా అని అంత దూరం మనం పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నావు, నీకు దేవుడి మీద నమ్మకం ఉండాలి, మనిషి మీద కాదు. తెలిసిందా? ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నప్పుడే ఆ దేవుడు నిన్ను మంచి దారిలోకి ఎత్తబోతాడు. తెలిసిందా? ఆ మంచితో పోతుంది తప్ప ఎవరో ఒక మీద మనిషి మీదకి ఉగ్రం వచ్చి, మనిషి మీదకి వచ్చి ఆవా ఇలా చెప్పింది, కోని కొయ్యమంది, ఆత్మ కొయ్యమంది అని చెప్పిందని చేయటం అది కాదు. మనం అనుకోవాలి, దేవుడికి మనం మొక్కుకోవాలి, మన సమస్యను బట్టి మనం మొక్కుకోవాలి, మనం చేసుకోవాలి. అంతేగాని ఒకళ్ళు ఏ దేవుడు ఎప్పటిగా చూసుకోను, నాకు గొర్రెని కొయ్యి, మేకని కొయ్యి, కోడిని కొయ్యి అని ఏ దేవుడు అడగరు. అవును అడగరు. కానీ ఇట్లా ప్రాబ్లం ఇప్పుడు నాకు బాలేదు అనుకోండి, మా అమ్మ ఏ దేవుడికో ఎక్కడో ఒక 100 కొబ్బరికాయలు కొడతా అన్నది. ఏం చెప్పి నేను ఒక్క నిమిషం, నాకు క్లారిటీ, మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పింది మీకు అర్థమవుతుందేమో, చూసే వ్యూవర్స్ కి అర్థమవుతుంది. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ అమ్మ మా పాపకి ప్రాబ్లం తగ్గితే నేను ఇక్కడ 100 కొబ్బరికాయలు కొడతా అని అన్నాను అనుకోండి, అంటే ఈ ప్రాబ్లం తగ్గించి దేవుడు ఆ 100 కొబ్బరికాయలు కొట్టించుకోవడం అనేది స్వార్థమా కాదా? అది దేవుడు స్వార్థం కాదు, మన స్వార్థం. ఎందుకంటే మనకి బాధ తెరాలి, మనకి సమస్య తెరాలి. దేవుడు అన్నదిగా నీ అమ్మాయికి పెళ్లి చేస్తా కానీ నాకు 100 కొబ్బరి కొట్టమంటే చెప్పిందా? నీకు చెప్పిందా? లేదు కదా. మీ అమ్మ మొక్కింది, మీ అమ్మ ఎవరు స్వార్థం? నీ కోసం మీ అమ్మది స్వార్థం, దేవుడిది కాదుగా. దేవుడు చెప్పలేదుగా. ఇప్పుడు చెప్తుంటారు ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఈ దేవుడికి మొక్కిరు, పండగ చేయలేదు కాబట్టి ఇదంతా చుట్టుకుంది, మంచి జరగట్లేదు, ఇవన్నీ చాలా ప్లేసెస్ లో నేను విన్నా. మనిషి అనుమానంతో మనం తయారు చేసుకున్న తప్ప ఏ దేవుడు మనస్సు పూర్తిగా నువ్వు నమ్మి దండం పెట్టుకో. మనసు పూర్తిగా నీ సమస్య దేవుడి దగ్గర చెప్పి, నీ కష్టాన్ని చెప్పి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటే ఆ సమస్య తీరిపోద్ది. అయితే నన్ను రేపు చర్చికి వెళ్ళిపోమంటారా, మసీద్కి వెళ్ళిపోమంటారా? ఎందుకని? లేదంటే మన గుడికి వెళ్ళిపోమంటారా? చెప్పండి. అంటే మీరు మనస్ఫూర్తిగా దేవుని నమ్మమన్నారు, దేవుళ్ళందరూ ఒకటే కదా. అదేమా, నువ్వు మసీద్కి వెళ్ళినా దేవుడే ఉంటాడు, అక్కడ వేరే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు మసీద్కి వెళ్ళినా దేవుడే ఉంటాడు, చర్చికి వెళ్ళినా దేవుడే ఉంటాడు, గుళ్ళోకి వెళ్ళినా దేవుడే ఉంటాడు. ఏ దేవుడైనా కూడా మన నమ్మకం మీదే ఉంది. నమ్మితేనే దేవుడు, నమ్మకపోతే దేవుడు లేడు. ఎక్కడ రాయి పెట్టి పసుపు కుంకుమ వేసి మన దేవుడు నమ్మబెట్టుకోవటమో అక్కడే దేవుడు ఉంటాడు. మనలోనే ఉంటాడు దేవుడు, ఎక్కడో లేడమ్మా, మన ఆత్మలోనే ఉంటాడు దేవుడు. మనసు శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి, మాట శుభ్రంగా ఉండాలి, చేసే పని కరెక్ట్గా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు ఉంటాడు, మన అందరూ నడుపుతాడు. మనం ఏ పని చేసినా 10 మందికి మంచి చేయగలుగుతాం తప్ప చెడు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు
ఎప్పటికీ పైకి రాడు. వాడు ఎవడే కానీ ఎప్పటికైనా మంచివాడిని దేవుడు చేయి పట్టుకుంటాడు, ఎప్పటికీ ఇచ్చి పెట్టాడు, కానీ కష్టాలు పెడతాడు, శోధనలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ దేవుడు పట్టుకునే ఉంటాడు, ఏ రోజు ఇచ్చి పెట్టాడు. చెడ్డవాడికి లచ్చలు లచ్చలు వస్తుంటాయి, కానీ దేవుడు చేయి ఇచ్చి పెడతాడు, ఏ టైంలో కింద పడుతున్నావో తెలియదు వాడు. తెలిసిందా? అట్లా ఉంటుంది. దేవుడు ఉన్నాడు ఉంటేనే మనం ఉండగలిగాం. ఈ రోజు దేవుడు లేకపోతే నువ్వు ఇక్కడికి రావు, నేను ఇక్కడ కూర్చోను. తెలిసిందమ్మా? ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా మనిషి అన్నవాడికి కష్టం సుఖం ఈ రెండు ఉంటాయి. ఎప్పటికి జీవితంలో ఎప్పుడు పుట్టిగాంచే సుఖంతోనే ఎవరు పెరగరు. ప్రతి ఒక్కడికి పుట్టిగాంచే కష్టాలతో పోడు లాస్ట్ వరకు. ఏదో ఒక టైం గాలి ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది, 4 పక్కలు వస్తుంది. ఎప్పటికి ఒకటే పక్క రాదు గాలి. దాన్ని నువ్వు గమనించు. గాలి 4 పక్కలు వస్తుంది. ఏ చెట్టుకుంటే గాలి ఆ చెట్టుకే ఉంటుంది. పైన చెట్టుకు పైన పైకే ఉంటుంది, చిన్న చెట్టుకుంటే గాలి చిన్నకే ఉంటుంది, కిందకే ఉంటుంది. దానివల్ల ఏ మనిషికైనా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కష్టాలు ఉన్నప్పుడే ధైర్యంగా ఉండాలా. ఇవాళ కష్టం వచ్చిందిలే, నేను నా పని అయిపోయిందిలే, నేను బతకలేని సొసైటీలో 10 మంది ముందు నేను నవ్వులు అయిపోయా, నా సంపాదన పోయింది, ఇంట్లో గౌరవం పోయింది, మా అమ్మాయి నా మాటను కూడా ఏదవలతో వెళ్ళిపోయింది, భార్య నా మాట అంటలే, ఉద్యోగం పోయింది, ఇన్ని ఇబ్బందులు కలుగుతుంది, ఇది ఎందుకు నీ బతికి అని చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. తప్పు. అలా ఎవరైనా సాధించాలా. పుట్టింది దేనికి? సాధిస్తాను, చచ్చిపోతాను కాదు. మంచి చేయాలా, 10 మందిని మంచి చేయాలి, సమాజానికి మనం సేవగా ఉండాలి, మనం తెలిసింది సాయం చేయాలి, కష్టపడి పిల్లలు భార్య కుటుంబాన్ని కడసే వరకు ఆ దేవుడు పిలిచిన దాకా మనం భూమి మీద ఉండాలా. అదే మనిషి చేసే మంచి పని. అట్లా కష్టపడాలి, సాధించాలి తప్ప ధైర్యం కోల్పోకూడదు. ఎవరే కానీ ధైర్యం కోల్పోతే ఏం చేయలేవు. ఇంకొకటి, స్వామీజీలు అందరూ అంటే ఈ క్వశ్చన్ అడగొచ్చు అడగకూడదో తెలీదు, స్వామీజీలు గురూజీలు అనగానే ఇట్లాంటి ఉంటది అనమాట. ఒకటి ఇట్లాంటి అట్మాస్ఫియర్ గానీ, డ్రెస్సింగ్ స్టైలు, పూసలు, లేదంటే బొట్టు విధానం, గడ్డం పెంచడం, ఆ కొప్పు, ఇవన్నీ ఎందుకంటారు? ఇంకా మీరు ఉంగరాలు కొంచెం తక్కువ పెట్టుకున్నారు, ఒకటే పెట్టుకున్నారు, బతికిపోయాం. చాలా మంది ఉంగరాలు పెట్టుకుంటారు. ఈ వేషధారణ ఏంటంటారు? అది వేషధారణ కాదమ్మా, అది వాళ్ళ వృత్తి. పుట్టకతోటి ఇప్పుడు దేవుని చూసేవు నువ్వు ఎట్లుంటాడు? అలంకరించుకొని ఉంటాడు. నీ వెనకాల శివయ్య ఉన్నాడు చూడు, ఎట్లున్నాడు? బాగున్నాడు. ఎట్లున్నాడు? బాగున్నాడు అంటే బాగున్నాడు అంటే చూడడానికి మంచిగా. నీలక్కున్నాడా? అమ్మో నేను కాదు, ఆయన బాగున్నాడు చెబుతున్నా. ఎట్లున్నాడు? ఆయన దేవుడు అంటారు, మనం భక్తులం. భక్తులు అన్నప్పుడు మీ భక్తులు వేరు, మేము వేరు. మేము 10 మందికి సేవ చేసేవాళ్ళం. మేము పుట్టకతోటే ఆ మానుభావుడు, ఆ శివయ్య ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, ఆ కాళీ ఆశీస్సులతోటి మేము నడుస్తున్నాం. కాబట్టి మాకు ఆ శక్తులు ఉండటం వల్ల ఆ శక్తులు తగ్గట్టుగా మనం ఉండాలిగా. మనం దైవ సన్నిధిలో ఉన్నప్పుడు 10 మందికి మనం ఒక మంచి చేసే టైంలో 10 మంది మంచి చేయాలంటే ఆ ఆకర్షణ ఉంటేనే మనం చెప్పగలుగుతాం. గురూజీ, మనం ఇంత డెవలప్ అవుతున్నా, ఇంత అప్డేటెడ్ వర్షన్ లో ఉన్నా, ఇంకా ఈ దయ్యాలు వదిలించడాలు, దయ్యం మనల్ని పడుతుంది, దయ్యం కోరికలు తీర్చాలి, దయ్యానికి ఆత్మశాంతి ఇచ్చాలి, దయ్యానికి పిండాలు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయంటారా? మహా దెయ్యాలు ఉంటాయారంటారా అని అడిగావు. దెయ్యాలు మనిషి ఆత్మే దెయ్యం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం యాక్సిడెంట్లు కావటం, చనిపోవటాలు, భార్య భర్తలు గొడవలో చనిపోవటాలు, యాక్సిడెంట్ చనిపోవటాలు, లవ్ పేలే చనిపోవటాలు, చదువులో పేలే చనిపోవటాలు, జాబు లేక చనిపోవటాలు, బలంతర సావులు ఎక్కువ. అలాంటి వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ ఆత్మ పైకి పోదు. వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, తల్లిదండ్రుల మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ. అట్లా అలాంటి వాళ్ళు ఏమై పైకి పోరు. వాళ్ళే ఆత్మలు అయ్యేది, ఆత్మలై తిరుగుతుంటారు. ఆ ఆత్మ ఏమైతుందంటే డైరెక్ట్గా మనిషి మీదకి పోయి చేరలేదు. దానికి ఆశలు ఉంటాయి కదా, పిల్లలు చూసుకోవాలి, ఏం చూసుకోవాలంటే గాలి. ఆ గాలి వల్ల ఏం చేయలేదు, భోజనం తినాలని తెలియదు. అప్పుడు నాకు ఒక బాడీ కావాలి, ఒక మనిషి కావాలి. ఆ మనిషి కావాలంటే అందరూ ఒంట్లోకి పోలేదు, మళ్ళీ అందరూ ఒంట్లోకి పోలేదు, అని చూసుకుంటుంది. అలాంటి వాళ్ళు చూసుకొని అలాంటి ఒంట్లోకి వెళ్తారు. వెళ్ళి వాళ్ళని బాగా మానసికంగా ఇబ్బంది పెడతాం. వాళ్ళకి వీళ్ళకి పగలుండవు. ఇప్పుడు బలంతంగా ఒకరు చంపారు, మాట చెప్తాం, చెట్టుకి చంపారు, చంపిన వాళ్ళ మీద పోయి శోధించేది తక్కువ. ఏరియా బాడీ మీద అది మర్చిపోతా, అవన్నీ గుర్తుండవు. ఆ దయ్యానికి అవన్నీ గుర్తులుండవు. ఎవరిని పడితే వాళ్ళ మీద పోవటం, వాళ్ళ ద్వారాగా పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం గుర్తుంటారు. కొంతమంది అది అందరికి ఉండవు. అట్లా కొన్ని ముగినేగా మామూలుగా జనం మీద పడతాం, వాళ్ళ మీద పడతాం, పట్టడం, పీడియటం, చిన్న వయసు పిల్లల్ని పట్టుకోవటం, పెద్దవాళ్ళని పట్టుకోవటం, మనశ్శాంతి లేకుండా చేయటం. ఇప్పుడు మసీదులలో చూసే ఉంటాం, కొన్ని 100 మంది కట్టేసి ఉంచుతావు చిన్న వయసు వాళ్ళు. దేయాలు బట్టి ఎన్నో సంవత్సరాల కొద్ది కూడా వేధిస్తుంటాయి. ఆ కాడికి ఎంతో మంది వచ్చిన అట్లా రక్తంలో కలిసిపోద్ది, ఒంట్లో ఇవిడిపోయి వాళ్ళ ఆశలన్నీ తీర్చుకుంటూ ఉంటాయి. ఆడవాళ్ళైతే మగవాళ్ళ మీద, మగవాళ్ళైతే ఆడవాళ్ళ మీద, పెద్దవాళ్ళైతే వేరే వాళ్ళ మీద పట్టి పీడించుకుంటూ పోకుండా
వాళ్ళని పిచ్చోళ్ళు చేసి ఎన్నో మంది వాళ్ళ వెనకాడికి వస్తారు దెయ్యాలు బట్టి వాళ్ళు. ఎందుకంటే దెయ్యం దేవుడు ఉన్నది అంత నిజమో దెయ్యం ఉన్నది కూడా అంత నిజం, తిరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఆత్మలన్నీ భేదాత్మలకు తిరిగి గాలిలో కలిసిపోయి అయ్యే విశ్వాసాలకు మారి మనుషుల మీద కొట్టి వేధిస్తుంటాయి తల్లి. అవి దెయ్యాలు. అదే దెయ్యం అంటే. సో మీ దగ్గరకు వస్తుంటారా దెయ్యం పట్టిన వాళ్ళు? చాలా మంది ఏ విధంగా వదిలిస్తుంటారు? మన దగ్గర వస్తారు కదా, వచ్చినప్పుడు మన దగ్గర ఉంటాయి కదా, చెప్తే చూపించాను కదా నీకు కర్రలని కొడుతుంటాం. అమ్మవారు పేటకు మా దగ్గర ఉంటుంది చంద్రకోలగా, చంద్రకోలతో కూడా కొడతారా? దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మెడలో వేసి మంత్రాలు చదివినప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు చంద్రకోలతో మూడు దెబ్బలు కొడితే వెళ్ళిపోద్ది బయటికి. మళ్ళీ ఒంటి మీద రాకోకుండా దాన్ని అష్టబంధన చేసి యంత్రం వేసేస్తాం. వేసేస్తే ఇక మళ్ళీ బయటికి రాదు, ఒంట్లోకి మాట్లాడతారా దయ్యాలతో? మనం అడుగుతుందా అమ్మా, మనిషి వచ్చినప్పుడు దెయ్యంతో దెయ్యం ఎక్కడుంది మాట్లాడతాను, మనిషిగా మనతో మాట్లాడేది. దెయ్యం ఎక్కడ మాట్లాడుతుందిగా? నువ్వేమున్నావు, నీ మీదకి వచ్చింది దెయ్యం, నీ మీదే ఉంది, నేను అడుగుతావు ఏంటి నీ ఊరు ఏమిటి. కానీ ఇంత డివోషనల్ ఇంత దేవుళ్ళు ఉన్న దగ్గరికి కాళ్ళు లోపల పెడతా దయ్యం? శక్తి ఉంటేనే వస్తుందా, లేదంటే ఆ బయటే ఉంటది, లోనకు రాదు. అలా ఏమైనా సంఘటనలు జరిగాయి? అవి కూడా ఉంటాయి. కొన్ని మొండి దెయ్యాలు లోనకు వస్తాయి, భయపడవు, దేవుడు కూడా భయపడవు, లోనకు వచ్చి కూర్చుంటాయి. ఇక్కడ కూర్చొని మనం అడిగిన మాటలకు సమాధానం చెప్తాయి. నీ అమ్మాయిని విడిచిపెట్టి పోను, నాకు ఈ అమ్మాయి కావాలి, అమ్మాయిని తీసుకుపోతా, నాకు ఆశ, మీరు ఎన్ని పెట్టినా పోను అని అంటే, నువ్వెందుకు తీసుకుపోతా, నీ ఎవరివి, నీకు అమ్మాయికి సంబంధం ఏముంది, ఎందుకు ఎత్తపోతా చెప్పి అప్పుడు మనం తీసుకుంటాం. తీసుకొని సరిగ్గా 2 ఇస్తే అమ్మని వెళ్ళిపోతానంట. నువ్వు అట్లా నువ్వు పోయేదానికి కాదులే అమ్మా, నువ్వు పోయేదానికి లోన కట్టుకొచ్చావు, నీ లోనకు రాకూడదుగా, ఇక్కడికి వచ్చి కూర్చొని అంటే నువ్వు ఎంత ధైర్యంతో వచ్చావు నువ్వు వీడికి అని మాట్లాడి దాన్ని నోటు కూడా చెప్పించి దానికి ఏం కావాలో అది చేసి పెట్టి పంపించేస్తాం. ఇంకా చాలా మందికి చచ్చిపోయిన వాళ్ళు కళలోకి వస్తుంటారు గురూజీ. అవి కళలు, అది కూడా గాలి ఏమి ఇంట్లోకి రాందే కళలోకి వచ్చి కొన్ని అవి ఇళ్లలో ఉంటాయి ప్రాబ్లాలు. ఇంట్లో ప్రాబ్లం ఉంటే ఏమైతే వాళ్ళకి నైట్ పడుకుంటే సౌండ్ చేయటం, గజ్జెలు లక్క కలవటం, ఇంట్లో తలుపులు కొట్టడం, కిటికీలు కొట్టడం, నిద్ర రాకుండా ఉండటం, మీద పడ్డట్టు కనిపించటం, నల్లగా మీద పడ్డట్టు కనిపించటం, పిలిచినట్టు కనిపించటం, సరే పడుకోనియం, అట్లా కొన్ని 1000 మందికి ఉంది. ఎంతో మంది వస్తారు నా కాడికి, గురుగారు రాత్రి ఇంట్లో పడుకుంటే నిద్ర రాదండి, ఎవరో వచ్చి మీద పడ్డట్టుగా, పిలిచినట్టుగా, మాట్లాడినట్టుగా, తలుపు కొట్టినట్టుగా తీస్తే ఎవరు కనపడరు, పడుకుంటే మళ్ళీ అట్లే అనిపిస్తుంది, కళ్ళలో పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి, పొద్దున్న లేస్తే ఏది గుర్తుకు రావు, ఏ కళ గుర్తుకు రాదు, ఏంటంటే గురువుగారు అంటాం. చూస్తాం, చూసి అలాంటి ఏదైనా ఉంటే రాకుండా దాన్ని బంధించి దానికి అష్టబంధన చేసి ఒంటి మీదకి రాకోకుండా కొన్ని యంత్రాలు వేసేస్తాం. నెక్స్ట్ ఇంకా వశీకరణ అని చెప్పేసి ఉంటాయి. చాలా మంది ఈ వశీకరణ కాన్సెప్ట్ పెళ్ళైన వాళ్ళకంటే పెళ్లి కాని వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు. వశీకరణ అంటే అనమా నిజం అని కొంతమంది చెబుతారు, గురువుగారు ఒక అమ్మాయి కావాలి నాకు, నా మాట వినట్టుగా, అమ్మాయికి నేను ఇంతకుముందు ప్రేమించానండి, ఈ మధ్యలో నన్ను పట్టించుకోవట్లే, మాట్లాడుతులే, అమ్మాయి నాకు వచ్చేట్టుగా చేయండి అంటారు. అంటే నేను అలాంటివి చేయను, నేను చేయను, చూస్తా, నాకు న్యాయంగా అనిపిస్తే, అమ్మాయి అందరూ ఓకే అనిపిస్తే దానికి మంచి అంటేనే చేస్తా. ఇష్టాలు లేని దాన్ని బలవంతరంగా మనం మారటం కానీ వశీకరణ చేయటం కానీ అలాంటి పని చేయను. నా దగ్గర లేవయి, నేను చేయను. తెలిసిందమ్మా, అడుగుతారు, తెలియని వాళ్ళు అందరు అడుగుతారు, మనం ఆన్సర్ చెప్పడం పంపించమే, ఇంత కాదురా బాబు అని చెప్పి పంపించడం. సో మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు వశీకరణ విధంగా? ఇప్పుడు వశీకరణ బట్టి నువ్వు అడిగావు కదా, వశీకరణ అంటే ఏంటంటే భార్య భర్త కోసం. ఇది ఫస్టే చెప్పా. ఇప్పుడు భార్య భర్త మాట వినట్లే, భార్య భర్త మాట వినట్లే, పిల్లల్ని పట్టించుకోవట్లే, వేరే ఆలోచనలు చేస్తుంది, అట్లా పోతుంది. అప్పుడే భర్త మన కాడికి వస్తాడు, గురుగారు నా భార్య చాలా మంచిదండి, మరి ఎవరన్నా ఏదైనా చేశారో ఏమో తెలియదు, ఇప్పుడు 2 సంవత్సరాల కాంచి పిల్లల్ని పట్టించుకోవట్లే, నన్ను పట్టించుకోవట్లే, మాట సరిగా వినట్లే, అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది, నా భార్య మంచిగా ఇనట్టుగా మాట ఇనట్టుగా పిల్లల్ని పట్టించుకొని నన్ను పట్టించుకొని కుటుంబాన్ని పట్టించుకున్నట్టుగా ఏదంటే చేయండి గురుగారు అంటారు. అది మంచిదే కదా తల్లి, నా న్యాయం ఉంది కదా, భార్య అన్నప్పుడు మంచిగా ఉండాలిగా, పిల్లల్ని పట్టించుకోవాలిగా, ఆయన అన్న దాంట్లో న్యాయం ఉంది కాబట్టి దానికి చేస్తాం. ఆమె మనసు మారిట్టుగా, చెడు ఆలోచనలు లేకుండా, ఆమె బుర్ర బాగా పనిచేసేట్టుగా, పిల్లలు భర్త కుటుంబం అనుకొని నడిచేట్టుగా చేస్తాం. అట్లా భార్యకి కానీ భర్తకు కానీ వాళ్ళ ప్రాబ్లాన్ని బట్టి చేయొచ్చు. కానీ ఎవరో పోయే వాళ్ళు మాకు కావాలంటే కుదరని పని అది. నేను లేదు, నా దగ్గర లేదు, నేను చేయను, అలాంటి నాకు తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ వశీకరణకి దానికి ఏం ప్రాబ్లం ఉండదు అంటారా? వశీకరణ వల్ల మనిషిని ఏం చేయలేడు. ఏ మనిషిని వశీకరణ బట్టి మనం ఇబ్బంది పెట్టలేము, మన మాట వినటానికి చేసేదే వశీకరణ. సో దానివల్ల ఆయన హెల్త్ గానీ ఏ విధంగా ఏమవ్వదు అనమాట. ఏమవుతుంది కానీ ఇక వాళ్ళ మీదనే ఆలోచించగలుగుతుంది. ఓకే, వాళ్ళ మాట వినాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని కలవాలి, వాళ్ళ దగ్గరికి పోవాలి అని వాళ్ళ ఆలోచనే మనసులో కలుగుతుంది. అదే వశీకరణ అంటే.
ఓకే. సో మరి ఇంకా చేతబడులు కూడా ఉంటాయి కదా, క్షుద్ర పూజలని, చేతబడులని, ఇవి ఏ విధంగా నమ్మొచ్చు మనం? చేతబడి అంటే అది ఎక్కువ ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు ఎక్కువ అనుమానం ప్రతి ఒక్కరు. ఎందుకంటే చేతబడి చేసే విధానం ఎట్లుంటుందంటే అన్నదమ్ములలో కానీ కుటుంబంలో కానీ కొడుకులకు మాట వినాలని కానీ కోడళ్ళ మాట వినట్లేదని కానీ లేదంటే ఒక సమస్యని చెప్పకూడదు మనం, రకరకాల సమస్యలకి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చేపిస్తారు కొంతమంది చేతపళ్ళు. ఏది ఇట్లా అష్టపంజరం ఉంటుంది కదా, బొమ్మ చేసి ఆ బొమ్మ తెల్లగా బొమ్మ చేసి పట్టుకోదా పట్టుకో బయట తెస్తున్నావా? తెస్తా, ఏంది ఇంకా చూడాలి కదా, మేము ఇవన్నీ ఎప్పుడు చూడం కాబట్టి. సేమ్ ఇట్లాంటి బొమ్మే పెడతారా వాళ్ళు కూడా? ఓకే, పెట్టి దాన్ని సూదులతో గుచ్చుతారు. అట్లా నువ్వే గుచ్చుతున్నావు అంటే చూడాలి కదా. అంటే వాళ్ళ ఏం వస్తువు లేకున్నా మనం ఒక బొమ్మ చేసి వాళ్ళ పేర్లు చెప్తే అయిపోతుంది అంటారా? ఎట్లా పెట్టి బొమ్మ చేసి ఆ బొమ్మ మీద సూదులతో గుచ్చుతారు. గుచ్చినప్పుడు వాళ్ళ ఒంట్లో సూదులు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. అక్కడ వాళ్ళకి సూదులు గుచ్చినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ కూడా చులుకు అనిపించటం, ఇక్కడ చేతులలో, కాళ్ళల్లో, తొడలలో, కడుపులో, ఎన్నులో సూది గుచ్చినట్టుగా అనిపించటం, వాళ్ళు ఇబ్బంది పడతారు. అదే చేతబడి అంటే. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ముఖంలో కళ ఉండదు, ఏ పని కాదు, ఎవరి మాట వినరు, పిచ్చి చేయటం, మనశ్శాంతి లేకుండా పోవటం, తింటారా తక్కువ, తిండి మీద ఆలోచన ఉండదు, భర్త మీద ఆలోచన ఉండదు, భార్య మీద ఆలోచన ఉండదు, భర్తకి భార్య మీద ఆలోచన ఉండదు. మగవాళ్ళకి చేస్తే, ఆడవాళ్ళకి చేస్తే డబ్బు కలిసి రాదు, వ్యాపారాలు ముందుకు పోవు, పిల్లలు అభివృద్ధి చెందరు, ఏ పని కాదు, కుటుంబంలో సమస్యలు వస్తుంటాయి, గొడవలు వస్తుంటాయి, ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇరుకోరు, చిన్న విషయమే పెద్దదవుతుంది, సంబంధం లేని విషయాల్లో గొడవ పడతాం, కారణాలు ఎక్కువైతాం, ఆరోగ్య పరిస్థితులు రావటం, ఇబ్బందులకు గురికోవటం, ఆస్తులు అమ్ముకోవటం, ప్రాణాలు కూడా పోతాయి కొన్నిసార్లు. ఇక చెప్పలేము మనం, ఇక రకరకాలుగా ఉంటుంది. అది అలాంటి సమస్యలలో బాధపడుతుంటారు. అప్పుడు అది చేతబడి. అలాంటి వాళ్ళు మన కాడికి వస్తారు. వస్తే మనం చూస్తాం అసలు చేతబడి ఉందా, ఉంటే అది ఏ రకంగా చేశారు, ఏ యాంగిల్లో చేశారు, చేసింది కరెక్టా కాదా అని చూసి దానికి మనం అమావాస, పౌర్ణమి, ఆదివారం టైంలో మళ్ళీ తీసి వాళ్ళకి మంచి చేస్తా అనేది చేస్తా. అలాంటివి తెలుసు నాకు, ఎంతో మంది చేశా. కొన్ని ఇబ్బందులు పడే వాళ్ళకి, కొన్ని మన వల్ల కానీ ఉంటే ఇది నేను చేయలేనండి గురువు గారు, నా వల్ల కాదని పంపించేస్తాను. చాలా రోజులు అయిపోతే ఒంట్లో ఇవిడిపోతుంది, అది సమానంగా పోదు, దాన్ని మనం ఏం చేయలేం కదా. మన వల్ల అయితే ఖచ్చితంగా చేస్తాం. కానీ చెడు చేతబడి నేను ఇంతవరకు ఎవరు చేయలేదు. కానీ ఇప్పుడు మంచి కంటే చెడే ఎక్కువ, పక్కన వాళ్ళు చెడు కోరుకుంటున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో చెడు కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, మంచి కోరుకునే వాళ్ళు ఎక్కువ వస్తున్నారా? చెడు కావాలని ఆ కాడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళతో మాటే మాట్లాడినాం. అడుగుతారు, గురువు గారు ఇట్లా ఇట్లా నన్ను శాస్త్రండి, వాళ్ళకు నువ్వు ఏదైనా చేయాలండి అంటారు. మా చెడు చేసేవాడు కూడా బాగుండాల, చెడు చేసేవాడు కూడా బాగుండాలని కోరుకున్నప్పుడే ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు. పగవాడు కూడా బాగుండాలని మనం కోరుకోవాలి, కానీ వాడేదో మనకు చేసిడో చేయలేదో అది దేవుడికి తెలుసు. కానీ నువ్వేదో వచ్చి వాడికి చేయమని చెప్తే అది నేను చేస్తే అది ఎంతవరకు కష్టం. అసలు ఫస్ట్ వీడు ఏదైనా చేస్తేనే కదా వాడు వీడికి చేసేది కదా. రిటర్న్ కొడుతుంది అంతే. అలాంటప్పుడు నేను పట్టుకోను, అమ్మా అది నేను చేయను, నీకు ఏదైనా ఉందని నీకు అనుమానం ఉంటే అది తీయించుకో, నువ్వు బాగుపడు. మళ్ళీ ఎవరు చేయకుండా నీ ఫ్యామిలీ పరంగా నువ్వు పంచుకుంటే చూసుకో, కానీ నాకు ఎవడో చేసాడు కానీ వాడికి నువ్వు రివర్స్ చేయకు స్వామి అని నేనేదో చేసి, అది తప్పు. అలాంటిది ఎప్పటికీ చేయకూడదు. వాళ్ళతో నీ మాటే మాట్లాడను. ఇది శాతపడి విధానం. అలా శాతపడే వల్ల ఇబ్బంది పడే వాళ్ళు అట్లుంటారు. సో బేసిక్ గా ఇప్పుడు చాలా మంది ఎప్పుడెప్పుడు వస్తుంటారా, దూరం నుంచి వస్తుంటారు, మీరు ఎప్పుడు ఇక్కడే అవైలబుల్ గా ఉంటారా, లేదంటే టైమింగ్స్ ఏమైనా ఉంటాయా మీ ఆఫీస్ కి? టైమింగ్స్ అంటే అమ్మా మనం ఎప్పుడు ఉంటాం, కానీ కొన్ని టయాలలో పూజల కోసం వెళ్తుంటాం. భద్రాచలం కానీ. మీరు ఒకరే వెళ్తారా ఇంకా మీతో పాటు? మాతో ఉంటారుగా, మా శిష్యులు ఉంటారుగా. ఇంకా శిష్యులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు సార్? ఉంటారు, 5-6 మంది దాకా ఉంటారు. అన్నిటికీ మనమే చేయలేం కదా, మనకంటూ సహాయం చేసే వాళ్ళు ఉండాలి కదా. అప్పుడు మనం వెళ్ళినప్పుడు మా రాజు ఉంటాడు ఇక్కడ, ఈయన చూస్తాడు. నాన్న లేనప్పుడు కూడా నా లెక్కనే అల్లుడు ఉంటాడు. ఆయన కూడా ఇలాంటి విషయాలన్నీ చిన్నప్పుడు కానీ నా కాడే ఉండి అన్ని నేర్చుకుని ఆయన కూడా చూస్తుంటాడు. నేను లేని టైంలో ఆయన కూడా చెప్తాడు. దానివల్ల ఆయన దగ్గర కూడా చూపించుకోవచ్చు మీరు. సో ఇప్పటి వరకు మేము చూసిన దాని ప్రకారం అయితే సో మంచిగా జరుగుతుంది. మేము కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని వస్తాం కాబట్టి తప్పకుండా వస్తే సో మీరు ఇలాగే మా జనాలకు మంచి చేస్తూ మంచి సూచనలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఎవరైతే ఇంకా వేరే చాలా మంది ఉన్నారు దొంగ బాబాలు, ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో మాకైతే తెలియదు. కాబట్టి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రండి గురూజీ గారి దగ్గరికి, లక్ష్మణ్ గారి దగ్గరికి. మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోండి, మాక్సిమం సాల్వ్ చేస్తాడని అనుకుంటున్నాను. నేనైతే ఇంకా దేవుడికే వదిలేస్తున్నాను మిగిలిందంతా. గురుగారు ఇంకా మీరు ఏమైనా ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా ఏది ఉన్నా కూడా నమ్మకం మీదనే రావాలా. ఆ నమ్మకం ఉన్నప్పుడే నేను ఎంతో మందిని చేశాను. ఎందుకంటే చిన్న వయసు కాబట్టి మేము కోయ రాజులం కాబట్టి మాకు ఆ దైవ శక్తులు ఎక్కువ. అమావాస, పౌర్ణమి,
అలాంటి టయాలలో కూడా దుష్ట పూజలు దుష్ట శక్తుల పూజలతో మేము చేసి కొన్ని చెడు ప్రాబ్లాలు తీసేస్తాం. ఒంటి మీద కానీ ఇంట్లో కానీ మనశ్శాంతి లేకుండా కానీ నరదృష్టి కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ముందుకు పోలేక చాలా సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా గురువుగారు నేరుగా కలిస్తే వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా వ్యాపార పరంగా డబ్బు పరంగా మనశ్శాంతి పరంగా చేసే వర్కులలో కూడా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా భార్య భర్తల సమస్యలు పిల్లల సమస్యలు పిల్లల చదువులు ముందుకు పోలేక విదేశాలు పంపించి అక్కడ ఉద్యోగాలు లేక సంపాదన లేక బాధపడే వాళ్ళకి ఎలాంటి వాళ్ళైనా కూడా మా గురువు గారి నెంబర్కి ఫోన్ చేస్తే కొంతమంది రాని వాళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి వాళ్ళ సమస్య ఏదైనా మాకు చెబితే దానికి ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి ఫోన్లోనే చెప్పి కొన్ని వస్తువులు వాళ్ళకి నేను పంపించగలుగుతాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా దూరం ఉంటారు రాలేరు. అలాంటి వాళ్ళు కూడా ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ సమస్య ఏందని మనకు ఒకసారి చెబితే దానికి ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఆ సమస్య వాళ్ళకి లేకోకుండా ఏమి లేకుండా కొన్ని పూజల ద్వారా వాళ్ళకి మనం చేసి కొన్ని వస్తువులు కొరియర్ ద్వారా కూడా పంపిస్తాం తల్లి. ఆ రకంగా ఎలాంటి దూరంగా ఉండవచ్చే వాళ్ళు కూడా నేరుగా నా గురువు గారి నెంబర్కి ఫోన్ చేస్తే ఎలాంటి సమస్యకైనా కూడా నేను పరిష్కరిస్తా. వాళ్ళకి శాంతి చేసి అమ్మవారి ఆశీస్సులతోటి నేను ఖచ్చితంగా బాగు చేస్తా. ఏ డౌట్ లేకుండా మీరు నేరుగా నన్ను కలవచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు. నమస్కారం.